ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము సుందరకాండ ప్రాభవము వైభవము ప్రవచనకర్త శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు, సాయిరామ్ ఏలూరు వారు. వారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. కమనీయ నామ, కోదండ రామ, కరుణాభిరామ, కళ్యాణ రామ, సర్వదేవతాతీత స్వరూప శ్రీ సత్యసాయిరాముని చరణారవిందములకు వినమ్రతతో నమస్కరించుకుంటూ తృతీయ రోజున కూడా ఈ సుందరకాండ భాగమును కమనీయంగా పలికించమని సాయి సరస్వతిని ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఆత్మీయులు గురు దంపతులు శ్రీమతి శ్రీ వరలక్ష్మీనారాయణులకు హార్దిక వందనలు తెలియజేసుకుంటూ నా సాయి సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఆత్మీయ సాయిరాం. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. దాసిన చుట్టమా సాయి గీతను ఏలినావు, ఎంతటి పుణ్యమో కస్తూరిని కరుణించినావు. నీ మంతన మెట్టిదో బీద సాదలను బ్రోచినావు. వేదాంతము కాదే నీ మహిమ సాయి రామా, సత్య సాయి రామా. సాయిరామ్. నిన్నటి రోజున మనం హనుమ మహేంద్రగిరి ఎక్కటం, ఆయన అడుగులకు ఆ గిరిలో ఉన్నటువంటి గుహలలో నివసిస్తున్నటువంటి మునులు పారిపోవడం, ఆ మహేంద్రగిరిపై కాస్త మధుపానంతో మత్తెక్కి ఆనందంగా గడపాలన్నటువంటి కిన్నెరలు కింపురుషులు వాళ్ళంతా కూడా భార్యలతో సహా వెళ్ళిపోవడం, పాములో నిలమైన పాము పుట్టలలో ఉన్నటువంటి విషసర్పములు కొన్ని బయటికి రావడం, కొన్ని ఆ కలుగులు నొక్కుపోతే అందులో ఉండి ప్రాణాలు విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు హనుమ మహేంద్రగిరి నుండి గమ్యానికి చేరడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో అనేటువంటి విషయాన్ని మనం విహంగ వీక్షణంగా తిలకిద్దాం. హనుమ పాదములతో మహేంద్రగిరిని అదిలిపెట్టారు, ఎందుకంటే ఎగరాలి కదా. తోకను పైకి ఎత్తారు, నిశిత దృష్టితో దక్షిణ సముద్రం వైపు చూస్తూ ఉన్నారు. గట్టిగా ఊపిరి పీల్చారు, తన ఊపిరితిత్తులతో వాయువుని కుంభించారు. కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి, రెండు చెవులు నిక్కించి చూస్తూ ఉన్నారు. మెడ సన్నం చేశారు, వక్షస్థల ఛాతి బాగా పెంచారు, నడుము సన్నగా చేసుకున్నారు. కాళ్ళ పిక్కలు శక్తిని పుంజుకున్నాయి, ఒంటి మీద ఉన్నటువంటి రోమకోపములు నిక్కపొడుచుకున్నాయి. తోకను జెండా ఊపినట్టు అటు ఇటు ఊపారు. ఒక్కసారి తోకను బలంగా శిఖరానికేసి కొట్టారు, మరలా ఆ తోకను పైకెత్తారు. అది తలను తాకుతూ పైకి లేచి నిలబడింది. అంత గొప్ప హనుమ క్రింద నిలబడి ఉన్నటువంటి తన సహచరులైనటువంటి తనతో వచ్చినటువంటి సీతమ్మ జాడలో తమ పాత్రను పోషించాలనుకున్నటువంటి ఆ వానరములు అన్నిటినీ కూడా ఆయన చూశారు. అవి కూడా హనుమను ఆశ్చర్యంగా చూస్తున్నాయి. చూస్తే మహానుభావుడైనటువంటి హనుమ వానరుల కోసం, రామచంద్రమూర్తి కోసం నిస్వార్థంగా ఎంత గొప్ప పని చేయబోతున్నాడు అని అందరూ కూడా, వానరులన్నీ కూడా నమస్కరిస్తూ అలా నిలబడిపోయారు చేతలుడిగి. అప్పుడు హనుమ అటువంటి వానరుల వైపు చూసి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, ఇప్పుడే
ఇక్కడి నుండి నేను రావణుడు పరిపాలించేటువంటి లంకాపట్నం చేరుకుంటాను. అంతవరకు నేను ఎలా వెళ్తానంటే రాముని కోదండము నుండి వదిలిపెట్టినటువంటి బాణం ఏ విధంగా రైని వెళ్ళిపోతుందో, ఎక్కడ ఆగకుండా గమ్యం చేరుతుందో, అదే విధంగా నేను కూడా ఎక్కడ ఆగకుండా ఆయన బాణం వలె నా గమ్యాన్ని చేరుకుంటాను. 100 యోజనల సముద్రంలో కూడా దాటి అవతల తీరానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి సీతమ్మ జాడ కనుక్కుంటాను అని శపథం చేశారు. వాళ్ళకి హామీ ఇచ్చారు. మళ్ళీ ఏమంటున్నారంటే హనుమ, నేను ఇక్కడ నుండి బయలుదేరి కాంచన లంక చేరుకుంటాను. అక్కడ సీతమ్మ తల్లి దర్శనం అయితే అవుతుంది. మళ్ళా డౌట్ అన్నమాట, అయితే అవుతుంది. ఒకవేళ అక్కడ దర్శనం కాకపోతే స్వర్గలోకం వెళ్ళి అక్కడ కూడా వెతుకుతాను. ఒక్కవేళ ఆ అమ్మ స్వర్గలోకంలో కూడా కనబడకపోతే అదే వేగంతో భూమండలం మీదకి వచ్చేస్తాను. వచ్చేసి తినగా ఎక్కడికి వెళ్తాను? లంకాపట్నం చేరుకుంటాను. అక్కడ రావణాసుడిని బంధిస్తాను. బంధించి తీసుకొచ్చి శ్రీరాముని కాళ్ళ మీద పడేస్తాను అని మహానుభావుడు ఆ మహేంద్రగిరి శిఖరం మీద పాదాలని పైకెత్తాడు. ఇంకా బయలుదేరాలని ఈ విధమైనటువంటి ప్రమాణం చేసి, కాంచనాద్రి కమనీయ విగ్రహం బంగారపు కొండకు ఆయన తాడనం చేస్తే అది భూకంపం వచ్చినట్లుగా కదిలిపోయింది. ఆయన 2 కళ్ళు కూడా ఎట్లా ఉన్నాయంటే మెరుస్తూ పసుపు పచ్చని రంగులో ఉన్నాయి. ఎందుకనంటే వారితో వచ్చినటువంటి వానరులకందరికీ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు కదా, నేను వెళ్తాను, వెళ్ళి సీతమ్మని చూసొస్తాను, ఒకవేళ చూడకపోతే స్వర్గానికి వెళ్తాను, ఒకవేళ స్వర్గం కూడా లేకపోతే లంకకు వస్తాను, లంకకు వచ్చి రావణాసుని బంధించి రాముల వారి దగ్గర పడేస్తున్నారు కదా అన్న తర్వాత ఆయన ఒక్కసారి దక్షిణ వైపు తీక్షణమైనటువంటి కళ్ళుతో చూస్తున్నారు అనమాట. అది మెరిసిపోతున్నాయి. హనుమ ముఖం సూర్య మండలం వల్లే తేజవంతంగా వెలిగిపోతుంది. ఆయన నోరి ఎర్రటి పగడాల ఒక ముద్ద ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ముక్కు కూడా చాలా మెరిసిపోతుంది. ఆయన శిరస్సుకు తగులుతుంటే వాలాన్ని ఆకాశములో ఇంద్రధనస్సు వలె ఉందట. అలా అతివేగంగా హనుమ బయలుదేరడానికి సిద్ధమైపోయారు. హనుమ ఒక్కసారి పాదాల్ని మహేంద్రగిరిని తాడనం చేసి ఆయన గురువుకి, వాయుదేవుడికి, బ్రహ్మకు, ఇంద్రునికి నమస్కరించుకుని బయలుదేరారు. అలా బయలుదేరినటువంటి హనుమ వేగానికి సముద్రపు నీరు ఒక్కసారి పైకి లేచి మళ్ళా కొంచెం దూరం ఆయన వెళ్ళగానే అది ధబీమని పడిపోతుంది. అలా సముద్రపు నీరు అంతటిని కూడా పైకి ఎత్తుతూ కింద పడేస్తూ అలా వెళ్ళిపోతుంది చాలా వేగంగా. ఒక్కొక్కసారి వారు మేఘాల్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కసారి మేఘాల నుండి బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడు హనుమ ఎప్పుడైతే మేఘాల నుంచి బయటకు వస్తున్నారో, కొంచెం కిందకు వస్తారో, అప్పుడు హనుమ యొక్క బాహుమూలముల నుండి గాలి వెళ్తూ పెద్ద శబ్దం రై అని చేస్తుంది అనమాట. హనుమ అలా వాయు వేగంగా ఆకాశ మార్గాన్ని వెళ్తుంటే ఆ దేవతలందరూ కూడా నిశ్చేష్టులై అలా ఆకాశంలో నిలబడిపోయారు. వారికి హనుమ ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఎలా ఉందంటే ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి ఒక తోక చుక్క పడిపోతే ఎట్లా ఉంటుందో అలా ఉన్నారట. అంటే దక్షిణ దిక్కుకు తోక చుక్క పడితే ఆ ప్రాంతం అంటే దక్షిణ ప్రాంతం అంటే లంక అంతా నష్టం అవుతుంది అనేటువంటి ఒక చిహ్నం వాళ్ళు గమనించారు. హనుమ ఆ విధంగా వేగంగా వెళ్ళిపోతుంటే సముద్రం నుంచి కింద ఉన్నటువంటి సముద్రుడు హనుమని చూశారు. చూసి సముద్రుడు ఒక్కసారి తన పుట్టుక, తన విస్తరణ, తన లోతుపాట్లు, తనలో ఉన్నటువంటి ఐశ్వర్యము అంతటిని కూడా ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నారు. ఏం చేసుకున్నారంటే ఇక్ష్వాకు వంశరాజు అయినటువంటి సగర చక్రవర్తి ఉన్నాడు. ఆయనకి కుమారులు 60,000 మంది ఉన్నారట. వారు ఏం చేయాలో తెలియక ఊరికే చిల్లర తిరగడం, అల్లరి చేస్తూ ఇట్లా ఉంటుంటే వారి తండ్రి గారైనటువంటి సగర చక్రవర్తి వాళ్ళని ఏమని చెప్పారంటే మీరు గోతులు తవ్వండర్రా అని చెప్పారు.
సరే, తండ్రి ఆజ్ఞ శిరసావహించి వాళ్ళంతా కూడా గోతులు తవ్వడం మొదలుపెట్టారు. ఆ గోతులు కొంత దూరం, కొంత లోతుకి తవ్వేసరికి అవన్నీ కూడా నీటితో నిండిపోయాయి. ఆ విధంగా ఎన్నో గోతులు వాళ్ళు తవ్వారు. అన్ని గోతులు కూడా నీటితో నిండిపోయి అవి పొంగిపోయి చాలా నీరంతా భూమిపై ప్రవహించేస్తుంది. ఆ విధంగా ఏర్పడిన గోతులు, నీటి గోతులను ఎవరు తవ్వారు? సగర కుమారులు తవ్వారు. సగర చక్రవర్తి కుమారులు తవ్వారు. అందువలన ఆ గోతుల్ని సాగరములు అని పిలిచారు. అందుకే ఈనాడు మనం సముద్రమును సాగరము అని అంటాము. అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క కార్యము మీద బయలుదేరుతున్నటువంటి హనుమకు ఆతిథ్యం ఇవ్వడం నా ధర్మం అని సముద్రుడు ఆలోచించాడు. ఎందుకంటే ఆయన పుట్టుకకి ఇక్ష్వాకు వంశీయులే కారణం కదా, అందుకని ఆతిథ్యం నా ధర్మం అని అనుకున్నారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే సముద్రంలో దాగినటువంటి ఒక పర్వతం ఉంది, దాని పేరు మైనాకుడు. ఆ మైనాకుడిని పిలిచి ఆ సముద్రుడు అన్నాడు, మైనాక, నీవు వాయువు చేత రక్షించబడ్డావు కాబట్టి వాయువు కుమారుడు అయినటువంటి హనుమ ఇప్పుడు ఆకాశ మార్గాన వెళ్తున్నారు. ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం. అందువల్ల నీవు లేచి నిలబడు. అప్పుడు హనుమ నీ మీద దిగి కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. పళ్ళు, ఫలాలు, తేనె అది ఇచ్చి నీవు అతిథి మర్యాదలు చెయ్యి అని చెప్పాడు సముద్రుడు. అసలు మైనాకుడు ఎవరు, అతను సముద్రంలో ఎందుకున్నాడని ఒక్కసారి అవలోకిస్తే, పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి వాటికి ఇష్టం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు ఎగిరి ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మీద వాళ్తూ ఉండటం వల్ల ఆ జనావాసాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయేవి. అందువల్ల ఆ పర్వతాల కింద పడి ఇలా చనిపోవటం వల్ల బ్రహ్మ సృష్టికి అంతరాయం కలుగుతుంది. అప్పుడు ఋషులు, మునులు కూడా ఈ విషయాన్ని, ఈ విపత్కరమైనటువంటి ప్రమాదాన్ని దేవేంద్రునితో మొరపెట్టుకున్నారు. దేవేంద్రుడు అప్పుడు వజ్రాయుధంతో బయలుదేరి పర్వతాలకు, అన్ని పర్వతాలకి రెక్కలు ఉన్నాయి, అన్ని పర్వతాలకి ఉన్నటువంటి రెక్కలను వజ్రాయుధంతో ఖండించేశారు, నరికి పాడేశారు. అప్పుడు మైనాకుడు అనేటువంటి ఈ పర్వతాన్ని అతని ఫ్రెండ్ అయినటువంటి వాయుదేవుడు చాలా వేగంగా వీచి ఆ పర్వతాన్ని సముద్రంలో పడేశాడు. సముద్రంలో ఒక పెద్ద సొరంగం లాంటిది ఉందన్నమాట. ఆ సొరంగంలోంచి, అంటే పాతాళంలో నుండి ఆ సొరంగం ద్వారా రాక్షస సముద్రం ద్వారా భూమి మీదకి వచ్చి నరులను, ప్రాణులను హింసిస్తూ ఉండేవారు. అయితే ఈ వాయువుచే విసిరివేయబడినటువంటి మైనాక పర్వతం రాక్షసులు వచ్చే మార్గానికి అడ్డుగా పడింది. అంటే ఇంకా ఆ సొరంగంలోంచి రాక్షసులు రాలేరు. ఇది గమనించినటువంటి దేవేంద్రుడు మైనాకుడిని విడిచిపెట్టేశాడు, అతని రెక్కలు ఖండించకుండా. ఇది అతని కథ. అయితే సముద్రుడు మైనాకుడితో చెప్తాడు, మైనాక, నీవు అప్పటి నుండి రాక్షసులు వచ్చేటువంటి రంధ్రానికి అడ్డుగా ఉన్నావు. దానివల్ల చాలా ఉపయోగంగానే ఉంది. అయితే నీకు ఒక శక్తి ఉంది. ఏమిటనుకున్నావు ఆ శక్తి? నీవు పైకి లేచి నిలబడగలవు, పైకి ఎదగగలవు, ప్రక్కకు ఎదగగలవు, క్రిందికి దిగజారగలవు. ఇన్ని శక్తులు ఉన్నాయి నీలో. ఈవేళ నీ మిత్రుడైనటువంటి వాయువు యొక్క కుమారుడు హనుమ ఇటుగా వెళ్తున్నాడు కాబట్టి నీవు, ఇంత శక్తిమంతుడైనటువంటి నీవు ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి. అందువల్ల నీవు ఒక్కసారి నీ శిఖరములతో పైకి లేచి రా. హనుమాన్ నీ మీద దిగి కాసేపు విశ్రాంతి తీసుకుని పళ్ళు, పలహారాలు తింటాడు. ఆయన రాములు వారి కార్యం మీద వెళ్తున్నారు అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్పంటే సముద్రుడు, హనుమ తండ్రి అయినటువంటి వాయుదేవుడు నీకు చేసిన గొప్ప ఉపకారానికి
ప్రత్యుపకారం చేయవలసినటువంటి బాధ్యత, అవకాశం ఇప్పుడు వచ్చాయి. అందుచేత నీవు ఒక్కసారి సముద్రం పైకి లేచి రా అని మరలా 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 చెప్తూనే ఉన్నాడు. కానీ ఆ మైనాకుడు భయపడుతున్నాడు. ఎందుకంటే తనని చూసి దేవేంద్రుడు వచ్చి మరలా వజ్రాయుధంతో తన రెక్కలు ఎక్కడ నరికివేస్తాడోనని. కానీ మరో ప్రక్క మైనాకుడు అనుకున్నాడు, నాకు ఇంత ఉపకారం చేసినటువంటి నా స్నేహితుని కుమారునికి ఉపకారం చెయ్యాలి, నా రెక్కలు తెగిపోయినా సరే పర్వాలేదు అని అనుకుంటూ నీటి నుండి తళ 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 మెరుస్తున్నటువంటి ఆ శిఖరాలు ఉన్నటువంటి ఆ మైనాకుడు పైకి లేచాడు. ఇంద్రుడు మైనాకుని భయం గమనించి మైనాకుడితో అంటున్నాడు, నాయనా మైనాక, నీ చర్య వలన నేను చాలా ప్రీతి చెందాను. హనుమకు సాయం చేస్తానని బయటకు వచ్చావు. రామకార్యం మీద వెళుతున్న హనుమకు సహాయం చేయడానికి బయటకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందువల్ల నీ రెక్కలు నేను ఖండించను అన్నాడు అని అభయం కూడా ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏమిటంటే రామకార్యం మీద వెళుతున్నటువంటి వానరులకు సీతమ్మ జాడ చెప్పి మాట సహాయం చేసిన సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అది సృష్టికి విరుద్ధమైనప్పటికీ కూడా అక్కడ రెక్కలు వచ్చాయి. ఇక్కడ రామకార్యం మీద వెళుతున్నట్టు హనుమకు ఆతిథ్యం ఇవ్వడానికి పైకి వచ్చినట్టు మైనాకుని రెక్కలు నిలిచాయి, ఆయన ఖండించలేదు. ఈ విధంగా హనుమ బయలుదేరడానికి, హనుమకు ఆతిథ్యం ఇవ్వడానికి మైనాకుడు పైకి వచ్చాడు. తర్వాత ఇంద్రుడు అతనికి అభయం కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత సముద్రంలో నుండి పైకి తేలినటువంటి మైనాకుని యొక్క శిఖరములపై సూర్య కిరణములు పడి బంగారంలాగా తళ 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 మెరిసిపోతున్నాయి. అది చూసినటువంటి హనుమ తన గమనమునకు ఎవరో అడ్డు వస్తున్నారు, అది గమనిస్తున్నారు అని భావించారు. అలా భావించి పర్వత శిఖరములను తన వక్షస్థలముతో గట్టిగా కొట్టాడు హనుమ. ఆ దెబ్బకి ఆ పర్వత శిఖరాలన్నీ కూడా చూర్ణం అయి విరిగిపోయి కింద పడిపోయినాయి. అప్పుడు మైనాకుడు సముద్రం యొక్క ఆనతి మేరకు, సలహా మేరకు మనుష్య రూపం పొందాడు. పొంది హనుమతో అంటున్నాడు అనమాట, అయ్యా మీరు మాకు ఎంతో ఉపకారం చేశారు. అటువంటి ఉపకారం చేసినటువంటి విశిష్ట అతిథివి మాకు. ఉపకారికి ప్రత్యుపకారం చేయడం మా ధర్మం, మన ధర్మం. ఇక్ష్వాకు వంశీయుల వల్ల సముద్రం జన్మను పొందింది, వాయుదేవుని వల్ల నేను ఉపకారం పొందాను. అందువల్ల నేను ఇప్పుడు మీకు ఉపకారం చెయ్యాలి అని నా మనోవాంఛ. ఒక్కసారి మీరు నా పర్వత శిఖరాల మీద కూర్చొని కొద్దిగా తేనె త్రాగి ఫలములు ఆరగించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత మీరు మీ కార్యం మీద హాయిగా వెళ్ళండి అని ప్రార్థించాడు మైనాకుని. అప్పుడు హనుమ మైనాకుని చేతితో స్పృశించి ఏమంటున్నారంటే, ఎంత వినయమో చూడండి, నాయనా నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే, నేను చాలా ప్రీతి పొందాను. నేను క్రిందికి దిగి ఆతిథ్యం స్వీకరించలేనందువల్ల నీవేమీ కోపగించుకోకు. నేను చెయ్యవలసినటువంటి కార్యక్రమం చాలా ఉంది, అది అందులోనే చాలా ముఖ్యమైనది. పగటి పూట దాటిపోతుంది, సూర్యాస్తమయం అవ్వకుండా నేను గమ్యం చేరాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, అందువల్ల నేను ఎక్కడ ఆగను. రామ బాణంలాగా వెళ్ళిపోతానని ప్రతిజ్ఞ చేశాను, అందువల్ల నేను ఎక్కడ ఆగకూడదు అని చెప్పి హనుమ ముందుకు సాగాడు. ఇక్కడ మనం ఒక సారూప్యము తెలుసుకోవచ్చు. ఏంటంటే స్వామివారికి భక్తులు ఆ దేశాలతో ట్రేలతో ప్రసాదం తీసుకొచ్చి పెడితే స్వామివారు అందులో ఏ ఒక్కటి తీసుకోరు, అన్నిటినీ అట్లా స్పృశించి పంచిపెట్టేయమంటారనమాట. అదే విధంగా ఇక్కడ స్వామి హనుమ కూడా మైనాకుని శిఖరాన్ని తాకి
ఆయనకి నమస్కరించి ముందుకు వెళ్ళిపోయారు అనమాట. తర్వాత అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే మరొక ఆటంకం ఆయనకి తగిలింది. అదేమిటంటే దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వీళ్ళందరికీ కూడా అసలు హనుమ లంకకు వెళ్తున్నాడు, లంకలో 10 తలల రాక్షసుడు రావణాసుడు ఉన్నాడు, వాడు చాలా శక్తివంతుడు, అతనితో హనుమ పోరాడి గెలవగలడా అని పరీక్షించాలనుకుని వాళ్ళు ఏం చేశారంటే నాగమాత అనేటువంటి ఒక సురస అనేటువంటి పేరు గల నాగమాతను ఆశ్రయించారు. ఆమెతో అన్నారనమాట, ఏమన్నారంటే, అమ్మా నాగమాత సురస, నీవు ఒక పెద్ద రాక్షసి రూపంలో వెళ్ళి సముద్రం మీదగా ఎగిరి వెళుతున్నటువంటి హనుమను భయపెట్టు. ఏమని భయపెడతావు? నిన్ను నేను మింగేస్తాను అని గట్టిగా అరువు. ఈ భయంతో హనుమ సామర్థ్యం తగ్గుతుందేమో, మనం పరీక్షిద్దాం అని అన్నారు. ఆ విధంగానే వాళ్ళ కోరిక మేరకు సురస పెద్ద రాక్షసి రూపం ధరించి హనుమకు ఆ సముద్రం నీటి మీద అడ్డుగా వచ్చింది. వచ్చి గట్టిగా అరిచింది అనమాట. వాళ్ళు చెప్పినట్టుగా, నాకు నువ్వు దేవతలు ఇచ్చినటువంటి ఆహారం, అందులో అబద్ధం ఏం లేదు, ఆ దేవతలే కదా దేవుడు చెప్పారు, అందుకే నాకు నువ్వు దేవతలు ఇచ్చిన ఆహారం, నేను నిన్ను తినేస్తాను, నా నోట్లో దూరు అని అంది. అప్పుడు హనుమ తన బుద్ధి బలాన్ని ఉపయోగించి ఏమన్నారంటే, నేనేమో ఇంత పెద్ద శరీరం కలిగిన వాడిని, నీ నోరేమో చాలా చిన్నది, అందువల్ల నేను నీకు ఆహారం ఏ విధంగా అవుతాను? అయినా తల్లి, నేను రామకార్యం మీద వెళ్తున్నాను. ఏమిటంటే ఆ రామకార్యం, దశరథ మహారాజు ఉన్నాడు కదా అయోధ్యను పరిపాలిస్తూ, ఆయనకి 4 కుమారులు ఉన్నారు అని కొంత చెప్తారనమాట. వాళ్ళలో పెద్దవాడు రాముడు. ఆయన 14 సంవత్సరాలు అన్యవాసం కోసం వెళ్ళారు తమ్ముడితోను భార్యతోను. కానీ భార్యను 10 తల రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు. నేను ఆమె జాడను కనిపెట్టడం కోసం వెళ్తున్నాను. సీతమ్మ జాడ కనిపెట్టి ఆ విషయం రాముల వారికి చెప్పి మరలా వచ్చి నీకు ఆహారంగా నీ నోట్లో ప్రవేశిస్తాను, అప్పుడు నువ్వు నన్ను తినేద్దు గాని, నేను మాట్లాడేది సత్యమే, మాట తప్పే వాడను కాను అని ప్రమాణం చేశాడు సురసతో. అప్పుడు సురస ఏమన్నారంటే, అలా ఏం కుదరదు నాయనా, నాకు బ్రహ్మవరం, నీవు నా నోట్లో ప్రవేశించవలసిందే. అప్పుడు మళ్ళా హనుమన్నారనమాట, నీ నోట్లో నేను ప్రవేశించేట్టుగా పట్టేటంతగా నీ నోరు తెరువు. ఆవిడ నోరు తెరిచింది, పెద్దది చేసింది. హనుమ శరీరాన్ని ఇంకా పెంచారు, ఆమె నోరు ఇంకా పెద్దది చేసింది, ఈయన ఇంకా పెంచారు. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు ఆవిడ నోరు పెంచడం, ఈయన శరీరం పెంచడం, ఈ విధంగా పెంచుతూ పోతూ ఆయన సడన్ గా సూక్ష్మ రూపం ధరించి ఆమె నోట్లో ప్రవేశించి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి అంటారనమాట, అమ్మా నీ నోట్లోకి ప్రవేశించమని కోరావు కదా, ఆ విధంగా నీ నోట్లోకి వెళ్ళాను, బయటికి వచ్చేసాను, నేను ఇంక బయలుదేరుతాను తల్లి అని హనుమ బయలుదేరబోతుంటే సురస అంటుందన్నమాట, నాగమాత కదా ఆమె, యథారూపం ధరించి రాఘవునితో సీతమ్మను కలిపావు అనేటువంటి ప్రఖ్యాతిని సత్కీర్తిని నీవు పొందేదవుగాక అని హనుమను ఆశీర్వదించిందనమాట ఆవిడ. హనుమ ఆమెకు నమస్కారం చేసి మళ్ళా బయలుదేరారు. ఇక్కడ హనుమ విచక్షణతో కూడినటువంటి బుద్ధి బలాన్ని చూపించారనమాట. సురస ద్వారా దేవతలు హనుమ బుద్ధిని ఆవిష్కరింపజేసి బుద్ధికి పదును పెట్టడానికై ఆ విధంగా చేసి రాటు తేల్చారన్నమాట. హనుమ అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంటే సింహిక అనేటువంటి రాక్షసి చూసింది. అది సముద్రంలో ఉంటుంది. ఈ సింహిక ఎవరంటే కామరూపిణి. ఆమె సముద్రంలో ఉంది. హనుమ పైనుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన నీడ సముద్రం నీళ్ళ మీద పడుతుంది. ఆమెకు ఒక శక్తి ఉంది, ప్రత్యేకమైనటువంటి శక్తి. ఏమిటంటే నీడను పట్టి ఆ ప్రాణులను
క్రిందికి లాగేస్తుంది అనమాట. నీడని మింగుతూ ఆ ప్రాణం కిందకి లాగేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి రాక్షసి అది. సరే, హనుమని చూసి ఏమనుకుంటుందంటే తనకి మంచి ఆహారం దొరికిందని చాలా సంతోషించేసింది. అందుకని హనుమ నీడను పట్టి కిందకి లాగేయడం ప్రారంభించింది. హనుమ కూడా గమనించారంటే తన గమన వేగం తగ్గిపోతుందని. అది గమనించి ఒక్కసారి క్రిందికి చూశారు. క్రిందికి చూసినప్పుడు సింహిక కనపడింది. సుగ్రీవుడు హనుమ బయలుదేరేటప్పుడు చెప్పారన్నమాట. ఆ మాటలు గుర్తొచ్చినాయి. సముద్రంలో ఒక రాక్షసి ఉంది, దానికి ఒక విధమైన అద్భుతమైన శక్తి ఉంది, నీడను పట్టి కిందికి ప్రాణం లాగేస్తుంది, లాగేసి వాటిని భుజించేస్తుంది, దాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించారు. ఆ విషయం హనుమకు గుర్తు వచ్చింది. అప్పుడు ఆ రాక్షసిని సింహికగా గుర్తించారు హనుమ. హనుమ శరీరం అప్పుడు చాలా పెద్దదిగా చేశారు. ఆయనను మింగుదామని అది తన శరీరం ఇంకా పెద్దది చేసింది. ఒక్కసారి హనుమ చిన్నగా మారిపోయి ఆమె వెనక భాగం నుండి లోపలికి ప్రవేశించి ఆమె గుండెను పట్టుకుని గట్టిగా పట్టుకుని తెంచేశారు. ఆవిడ లోపల మిగిలిన వాళ్ళని ముక్కలు చేసేశారు. ఆవిడ నోట్లోంచి బయటకు వచ్చేశారు. అది గిల 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 తన్నుకుంటూ మరణించింది. ఆమె నోటి నుండి వచ్చినటువంటి రక్తంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రం నీరంతా కూడా ఎర్రగా మారిపోయింది అనమాట. ఇక్కడ మనం ఒక కంపారిజన్ అండి. సురస సింహికలు ఇద్దరు స్త్రీలే. సురసకు హనుమ నమస్కారం చేశాడు, సింహికను చంపేశాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క బుద్ధులు అటువంటివి. తన ప్రయాణం వీళ్ళు అయిపోయిన తర్వాత సాగించాడు హనుమ. 100 యోజనముల సముద్రాన్ని దాటేసి లంకలో దిగాలి. ఇంకా చాలా వేగంగా వచ్చేస్తున్నాడు. విమానాలు చూడండి, వేగంగా వస్తే అవి ల్యాండ్ అవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి తార్ రోడ్డు ఉంటుంది అనమాట. విమానాశ్రయంలో చాలా గట్టిగా ఉంటుంది, లేకపోతే ఆ విమానం కూరుకుపోతుంది అనమాట. అందువలన అదే విధంగా హనుమ అంత వేగంగా అంత బలంగా ప్రయాణం చేసి భూమి మీద దిగాలి అంటే నేల మీద దిగితే నేల లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అక్కడ పర్వతం చూశారు. ఆ పర్వతం పేరు లంబ శిఖరం. ఆ లంబ శిఖరం మీదకి వచ్చి చేరాడు హనుమ. దాని నిలబడి ఒక్కసారి వెనక్కి తిరిగి సముద్రం ఇంకా చూశారు. అప్పుడు అనుకున్నారు, 100 యోజన సముద్రం నేను దాటేనా? నేనేనా దాటింది? ఇది కేవలం రామచంద్రమూర్తి యొక్క కృప ఉంది, దానివల్ల నేను దాటాను. ఆయన కృప ఉంటే 100 యోజనాలు ఏమిటి, ఎన్నో యోజనాలు, వేల వేల యోజనాలు దాటేస్తాను అని అనుకున్నారు హనుమ. అయితే ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక విషయం చెప్తున్నారండి మనకి. ఎవరైనా సరే ఏదైనా కార్యం సాధించాలంటే హనుమ వలె మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏం చెప్తున్నారంటే అవి ధృతి, దృష్టి, మతి, దాక్షిణ్యం. ఇక్కడ ధృతి అంటే ఏమిటంటే డిటర్మినేషన్, నేను ఇది సాధించాలి అనేటువంటి గట్టి పట్టుదల, ఆ తపన, ఆ ఆసక్తి ఉండాలి. తర్వాత రెండవది దృష్టి ఉండాలి. దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించాలన్నమాట. ఆలోచించగలేటువంటి మంచి బుద్ధి ఉండాలి, సమర్థత కూడా ఉండాలి. ఎప్పుడైతే మంచి బుద్ధి ఉందో మనకి ఎదురు వచ్చినటువంటి ఆటంకాలకి లొంగము వంగము. అదే ఇక్కడ మనకి మైనాకుడు హనుమను ఆహ్వానించినప్పుడు హనుమ చాలా మర్యాద పూర్వకంగా తిరస్కరించి ప్రయాణాన్ని సాగించారు. తర్వాత మూడవది ఏమిటంటే మతి. మతి అంటే విచక్షణ జ్ఞానం. ఈ విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే బుద్ధి ప్రచోదనం అవుతుందో అప్పుడు మాత్రం విచక్షణ జ్ఞానం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ హనుమ లంకను చేరుకోవడానికి సురస అడ్డు వచ్చింది. ఆమె కోరిక ప్రకారం స్త్రీ కదా, కోరిక ప్రకారం ఆమె నోట్లో ప్రవేశించి బయటకు వచ్చాడు. అంటే అంత పెద్ద శరీరాన్ని కూడా బొట్టన వేలంత చేసుకుని ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఆమె కోరికను తీర్చేశారు. సో తనకి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం సాగించారు. ఇది మతి. ఇంకోటి ఏమిటంటే దాక్ష్యము. దాక్ష్యము అంటే
మన కర్మేంద్రియాల మీద, జ్ఞానేంద్రియాల మీద, అన్నిటి మీద కూడా కంట్రోల్ ఉండాలి. అంటే ఇంద్రియ సుఖములకు గాని దేనికి కూడా ప్రలోభం చెందకూడదు, దానికి వంగకూడదు, లొంగకూడదు అనమాట. అందువల్ల ఎవరికి వాళ్ళు మీకు చెప్తున్నారు, ఎవరికైతే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఉంటాయో వాళ్ళు తప్పకుండా తమ జీవితంలో లక్ష్య సాధన చేయగలరు, గమ్యాన్ని చేరగలరు అని తెలియజేస్తున్నారు హనుమత్ ద్వారా. ఎప్పుడు కూడా రామాయణంలో మనకి డైరెక్ట్ గా చెప్పరు, మనమే అందులో ఉన్నది కర్మం ఏమిటో తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకుని ఆ విధంగా నడుచుకోవాలని తెలుస్తుంది. ముందే చెప్పుకున్నాం విషయం. ఇక్కడ లంబ శిఖరం నుంచి హనుమ కాంచన లంక వైపు చూశారు. చూసేది బంగారం పట్టణం అన్నమాట, అలా మెరిసిపోతుంది తడతడ. హనుమ రాత్రిపూట కదా అక్కడికి వెళ్ళింది, అంచేత అది ఆ వెన్నెల్లో బాగా మెరిసిపోతుంది అనమాట. అది ఎట్లా ఉందంటే దేవేంద్రుడు పట్టణమైనటువంటి అమరావతి, లేకపోతే ఇంకా ఇంకా మహా స్వర్గంలోటువంటి అందమైన సౌధాల అని అనిపించే అంత సౌందర్యంగా ఉందన్నమాట. అప్పుడు హనుమ పిల్ల వలె నిశ్శబ్దంగా, తన కామరూపి కదా, పిల్ల చిన్నగా అయిపోయాడు, నిశ్శబ్దంగా లంక యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళారు. ఆ రాజద్వారం దగ్గర నైట్ కదా, అంచేత ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఏదో శబ్దం చేస్తూ ఉంటారు అనమాట. మేము అప్రమత్తతోనే ఉన్నాము, అంచేత ఎవరు రారు, మేమేం నిద్రపోవటం లేదని ఆ రాజుకి కానీ ఆ యజమానులుగా చెప్పడం కోసం ఏదో శబ్దం చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆ రాజద్వారం వద్ద పెద్ద పెద్ద వికటాట్టాసం చేస్తూ పర్వతము వలె ఒక స్త్రీ కనిపించింది. ఆమె హనుమని చూసింది. చూసి హనుమ చాలా చిన్న స్వరూపంలో ఉన్నాడు, పాపం గేట్ నుంచి వెళ్ళబోతే ఆమె అడ్డుకుని అంటుంది హనుమతో, ఏమయ్యా నిజం చెప్పు, నువ్వు అరణ్యంలో తిరిగేవాడివి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వెవరు? అప్పుడు హనుమ చెప్తారనమాట, ఓ వికృతమైనటువంటి కన్నులు ఉన్నటువంటి ఓ స్త్రీ, నేను లోపలికి ఎందుకు వెళుతున్నానో తెలుసా? నీ వనాలు చాలా అందంగా ఉంటాయని, అందులో అనేక రకమైనటువంటి మొక్కలు, చెట్లు ఉన్నాయని, సరోవరాలు ఉన్నాయని అందరూ చెప్పగా నేను విన్నాను. అంచేత వాటి సౌందర్యాన్ని ఒక్కసారి తిలకించి చూసి నేను వచ్చేస్తాను, కాబట్టి నేను లోపల వెళ్తున్నాను అన్నారు. అంటే పర్మిషన్ ఇవ్వమని ఏం అడగల, వెళ్తున్నాను అన్నారు అంతే. అప్పుడు ఆమె అంటుందన్నమాట, నీకు అనుమతి నేను ఇవ్వను, నన్ను గెలిచిన వాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు, నీవు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే నువ్వు చాలా చిన్నగా కనిపిస్తున్నావు, నాతో నువ్వేమి యుద్ధం చేయగలవు, నాతో నువ్వేమి పోట్లాడగలవు, అంచేత నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు నన్ను ఏ విధంగా గెలుస్తావు, గెలవలేవు. అప్పుడు హనుమన్నాడు, అసలు అమ్మా నువ్వెవరవి అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, నేను లోపల ఉన్నటువంటి రాక్షస రాజైనటువంటి రావణాసుని ఆనతి మేరకు ఈ లంకా నగరానికి కాపలా ఉన్నాను, నా పేరు లంక అంటారు, లంకిని అని కూడా అంటారు, నన్ను గెలిస్తే గాని లోపలికి ఈ మార్గం ద్వారా గాని ఏ మార్గం ద్వారా అసలు లోపలికి వెళ్ళలేవు అని అంటూ అని ఆ విధంగా మాట్లాడుతూ ఆమె చటక్కున, పాప హనుమ వింటున్నారు, హనుమ వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది. అసలే హనుమ చిన్న రూపం కదా, చిన్న రూపంలో ఉన్నారు, ఒక్క దెబ్బ కొట్టింది. దానితో హనుమకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కోపం వచ్చి శరీరాన్ని పెంచుకుని ఆవిడ స్త్రీ అని కాస్త ఆలోచించి కుడి చేయి బలంగా ఉంటుంది, ఎడం చేయి కొంచెం బలహీనంగా ఉంటుంది కదా, అంచేత కుడి చేతితో ఈ స్త్రీని కొడితే ఇది చచ్చిపోతుందని హనుమ తన ఎడమ చేతి యొక్క పిడికిల్ని గట్టిగా బిగించి ఆమెను ఒక్క గుద్దు గట్టిగా గుద్దేసరికి ఆ దెబ్బకు ఆమె కింద పడిపోయి కళ్ళు తేలేసి, అప్పుడు ఆమె మెల్లగా లేచి కూర్చుని హనుమతో అంటుంది అనమాట, నువ్వు నన్ను గెలిచావురా బాబు,
నేను ఈ రావణాసుని బాధపడలేక చాలా బాధపడుతున్నాను. నేను వీడి బాధ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భరిస్తున్నాను. వీడి గొడవ ఎప్పుడు వదిలిపోతుందని బ్రహ్మను అడిగాను. అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంటే, ఒకరోజు ఒక వానరుడు వచ్చి నిన్ను గెలుస్తాడు. అప్పుడు వీడి గొడవ అంటే రావణాసుని గొడవ నీకు వదిలిపోతుంది, వాడి పీడ వదిలిపోతుంది నీకు అని వరం ఇచ్చాడు. కాబట్టి నేను ఇప్పుడు ఈయన దగ్గర నుంచి విముక్తురాలను అయ్యాను. నాయన, నువ్వు ఇంకా ఏమీ చూడకుండా ఈ మార్గం ద్వారా నువ్వు లోపలికి ప్రవేశించు. నీ రాకతో, నా ఓటమితో లంకకు, రావణునికి, రాక్షసులకు అంత్యకాలం సమీపించింది. నాకు ఇది అర్థమైపోతుంది. ఇదిగో ద్వారం తెరుస్తున్నాను నాయన, విశాలంగా నువ్వు లోపలికి ద్వారంగా లోపలికి వెళ్ళిపో అన్నది. కానీ హనుమ ఆ విధంగా వెళ్ళలేదు. అది ఏ మాసం అంటే కార్తీక మాసంలో సీతాన్వేషణకు బయలుదేరిన ఈ హనుమ మున్నగు వానరులంతా 3 నెలలు ప్రయాణం చేశారు సీతమ్మ తల్లి యొక్క అన్వేషణ గురించి. చేసి హనుమ పాల్గొన మాసం శుద్ధ త్రయోదశి నాడు లంకలో అడుగు పెడుతున్నట. ఈవిడ లోపలికి వెళ్ళమంది కదా, ఆ రోజు ఏంటంటే ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి అంటే నిండు చక్కటి వెన్నెల అనమాట. ఆ వెన్నెల్లో ఆ లంకా నగరం చూడటానికి లోపలికి ప్రవేశించాలి. కానీ ఆయన రాజ్య మార్గం ద్వారా వెళ్ళలేదు. ఆయన పెద్ద పెద్ద చేతులతో, శరీరం పెంచుకున్నారు కదా, పెద్ద పెద్ద చేతులతో గోడ పట్టుకుని గోడెక్కి ఒక్కసారి లోపలికి చూశారు. లోపలికి చూసి దూకాలి కదా లోపలికి, అందుకని ఆయన ఆలోచించారు. ముందు ఆ కోటలో ఎడమకాలు పెట్టారు, కుడికాలు పెట్టలేదు. కుడికాలు పెట్టి లోపలికి వస్తే ఏమవుతుందంటే, ఎవరి ఆస్థానంలో కానీ ఇంటికి కానీ కుడికాలు ముందు పెడితే వాళ్ళతో స్నేహము, తర్వాత ప్రేమ, అభిమానము, సఖ్యత, అన్యోన్యత ఒకటేమిటి అన్ని పాజిటివ్ రిలేషన్స్ పెరుగుతాయి. అదే ఎడమకాలు పెడితే ఈ పాజిటివ్ రిలేషన్స్ కంతా వ్యతిరేకమైనటువంటి శత్రుత్వము, అసహ్యము, అసూయ, ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కలుగుతాయి అన్నమాట. అందువల్లనే చూడండి, మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఎవరన్నా ముందు అతిథులు కానీ ఎవరన్నా సరే ప్రప్రదంగా వెళ్తుంటే, అమ్మా అయ్యా మీరు ముందు కుడికాయలు పెట్టండి మా ఇంటికి అంటారు, ఫస్ట్ వెళ్తుంటే వాళ్ళ ఇంటికి. అదే విధంగా కొత్త కోడలు కానీ అల్లుడు కానీ వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండి అంటారు. అదే గృహప్రవేశం అయ్యేటప్పుడు కూడా కుడికాలు పెట్టి లోపలికి రండి అంటారు. అంటే కుడికాలు శుభము, అదే ఎడమకాలు అశుభము. ఎందుకు అశుభం అంటే అది శత్రువు తల మీద కాలు పెట్టినట్లే అని పెద్దలు చెప్తారు. అందువల్ల హనుమ ఎడమకాలు పెట్టారన్నమాట, ప్రాకారం మించి దూకి లోపలికి. ఎందుకంటే వాడు శత్రువు కదా, వాడి నెత్తి మీద కాలు, వాడి నెత్తి మీద దిగాడు అనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, హనుమ మహాపండితుడు, ప్రాజ్ఞుడు, మహాబుద్ధిమంతుడు, అన్నీ తెలిసినటువంటి మహాజ్ఞాని, అన్ని శకునాలు తెలిసినటువంటి మహాజ్ఞాని అనేటువంటి విషయం మనకి దీని ద్వారా అర్థం అవుతుంది. సరే, ఈయన లంకలోకి ప్రవేశించారు. అంతా వెలుగుగా ఉంది, వెన్నెలుగా ఉంది. ఈయన మళ్ళా చిన్న రూపం ధరించారు. ధరించి ఒక్కసారి అంతా చూసి, ఇది గంధర్వ నగరమా బాబాయ్, దీని నిండా అన్ని బంగారు మేళ్ళ ఉన్నాయి, ఇవన్నీ కూడా బంగారు స్తంభాలతో నిర్మించబడ్డాయి. ఈ స్తంభాలన్నీ కూడా నవరత్నాలతో పొదగబడి ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి మణులు రాత్రి వేళ వెన్నెలలో మరింత వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరోవరాలే, పక్షులు పళ్ళతో నిండిపోయింది అనమాట. ఆ వృక్షరాజాలన్నీ కూడా, నెమళ్ళు కూడా రాత్రి అయినప్పటికీ కూడా తెల్లవారు అవుతుంది అనమాట, అరుస్తూ ఉన్న అరుపులు వినపడుతున్నాయి. అక్కడ ఏం చూశారంటే ఆయన 4 దంతాలు ఉన్నటువంటి ప్రత్యేక, 2 దంతాలు ఉంటాయి కదా, 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగులు కనపడ్డాయి, బంగారు రథాలు. ఆ రథాలకు ఉత్తమమైనటువంటి అశ్వాలు కట్టబడి ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ ఆయన లంకలో చూశారు. అయితే ఇక లంకలో ఎలా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అంటే, కొంతమంది శిరోముండనం చేయించేసుకున్నారు, కొంతమంది జంతు చర్మాలు కట్టుకున్నారు, కొందరు దర్భలు చేత్తో పట్టుకున్నారు. ఎందుకనంటే ఎవరన్నా శత్రువులు వస్తే ఆ దర్భలను మంత్రించి వాళ్ళ మీద పడేస్తారు, మంచికి కాదు చెడుకి. కొందరు అగ్నిగుండాలు చేత్తో పట్టుకున్నారు, వాళ్ళు కూడా ఎవరన్నా
వస్తే వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేసి వాళ్ళని కూడా హతం చేయడం వాళ్ళ యొక్క ధర్మంగా భావిస్తూ వాళ్ళు తిరుగుతున్నారు. తర్వాత ఎప్పుడు శత్రువు వస్తారా అని చెప్పి వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు అనమాట. లంకలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ అభివృద్ధి కోసమే పాటుపడతారు. వేరే వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏనాడు ఆలోచించరు, ఏనాడు పాటుపడరు. అటువంటి స్వార్థపరులు ఈ లంకలో ఉన్నటువంటి రాక్షస మూక. హనుమ ఆ వెన్నెలలో లంకంతా తేరిపారు చూస్తూ ముందుకు మెల్లగా వెళుతున్నారు, సీతమ్మ కోసం వెతుకుతూ, ఆమె జాడ కోసం. హనుమ రకరకాల చోట్లకు వెళ్ళారు, రకరకాల రాక్షసులను చూశారు. కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకుని తిరుగుతున్నారు, కొందరు ఇతర స్త్రీల కోసం వెళుతున్నారు, కొందరు దెబ్బలాడుకుంటున్నారు, కొందరు కొట్టుకుంటున్నారు, కొందరు తిట్టుకుంటున్నారు, కొందరు మద్యం తాగి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో వాళ్ళకి తెలియకుండా ఉన్నారు. వారి రూపాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. ఇటువంటి రాక్షస మూకను ఆయన చూశారు. వాళ్ళ పేర్లు కూడా చాలా విచిత్రంగా భయంకరంగా ఉండేవన్నమాట. ఓకే, పిశాచుడు, కఠారుడు, శత్రువు, వజ్రకాయుడు, ఇట్లాంటివి, హ్రస్వ, కర్ణస్స, ఇట్లాంటివన్నీ చాలా విచిత్రమైన పేర్లు అనమాట. వాళ్ళ పేర్లు తగ్గట్టు వాళ్ళ బుద్ధులు కూడా ఉండేవి. స్వామి హనుమ సూక్ష్మ రూపంలో ఈ రాక్షస గృహాల లోపలికి వెళ్ళారు, పిల్లిలాగా చిన్న రూపం ధరించి. వాళ్ళంతా నిద్రపోతున్నారుగా. అన్ని గృహాలు చూస్తే సీతమ్మ కనిపిస్తుందేమో అని చూస్తే అందరూ రాక్షసులే, విపరీతమైన శరీరంతో వికృతాకారాలతో ఉన్నటువంటి రాక్షస స్త్రీలే. అందువల్ల సీతమ్మను ఆయన ఎక్కడా కనుక్కోలేకపోయారు. సీతమ్మ ఎలా ఉంటుందని ఆయన ఊహించుకున్నారు. ఆవిడ సన్నగా, అందంగా, నాజుగ్గా ఉంటుంది. కాకపోతే 10 నెలల బట్టి ఆవిడ ఎటువంటి సంప్రోక్షణ లేకపోవటం వలన బంగారు తీగ మట్టి అంటుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండవచ్చు అని ఆయన ఆ సీతమ్మ కోసం వెతుకుతూ ఉన్నారు. అటువంటి స్త్రీ కోసం వెతుకుతున్నారు. అటువంటి సీతమ్మ ప్రార్థన చేస్తే గాను నాకు కనిపించదు. నేను లంకాపట్నం అంతా తిరిగాను, రావణ ప్రసాదం కూడా నేను చేరుకుంటాను, ఇంకా అది కూడా నేను చూస్తాను. చూసి లంకలో సీతమ్మ ఎక్కడా లేదు కాబట్టి రావణాసు ఉన్నటువంటి ఆ అంతఃపురంలో ఉంటుందేమో అక్కడికి వెళ్తానని చెప్పి రావణ నివాసం దగ్గరికి వెళ్తాడు. రావణ అంతఃపురం ఎట్లా ఉందంటే అనేక కక్షలు ఉన్నాయన్నమాట, గుమ్మాలు, గదులు. ఆ అన్ని గదులు దాటితే గాని వాడి గది రాదు. ఆ గదిలో ఒక ముందు అంటే ఎంటర్ అవుతాం కదా, అక్కడున్నేమో దానికి ముందుగా ఏనుగుల మీద తిరుగుతున్నటువంటి కొందరు కాపలాదారులు కనిపించారు. ఆ తర్వాత లెవెల్లోనేమో విచ్చుకత్తులతో ఉన్నటువంటి రాక్షసులు. ఈ విధంగా ఒక్కొక్క కక్షలో ఈ విధంగా ఆయనకి సెక్యూరిటీగా ఉన్నారు. కొందరు గంధం తీస్తూ కనిపించారు, ఎందుకంటే రావణాసుడు గంధం రాసుకుంటాడు. కొంతమంది పూలమాల కడుతున్నారు, అవి కూడా వాడు ధరిస్తాడు. కొంతమంది వాయిద్య పరికరాలపై సన్నటి సంగీతం వాయిస్తూ ఉన్నారన్నమాట. లోపలికి వెళ్లే కొద్దీ కూడా బయటంతా అలజడిగా శబ్దంగా ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్లే కొద్ది ఒక్కొక్క కక్ష దాటే కొద్ది నిశ్శబ్దంగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రావణాసు లోపల నిద్రించాలి కదా, నిద్రిస్తూ ఉండొచ్చు కదా, అందుకని. సరే, హనుమ లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఇంకా ఆయన నిద్రపోతున్నట్టుగా ఆయనకు అనిపించలేదు. అందువల్ల ఆయన మళ్ళా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి మరికొన్ని ఇళ్ళు వెతికారు అనమాట. వెళ్తే అక్కడ కూడా ఎక్కడా కూడా ఆ మహానుభావుడికి వీళ్ళు ఎవరు సీతమ్మ తల్లి కనపడలేదు. అప్పుడు మళ్ళా రావణ పడక గదికి వెళ్ళారు, ఆ దగ్గర దరిదాపులకు వెళ్ళారు. ఆయన పడక గది ఎలా ఉందంటే కిటికీలకు తర్వాత గుమ్మాలకు కూడా చక్కగా మెరిసిపోయేటువంటి కర్టన్స్ కట్టబడి ఉన్నాయి. వైఢూర్యాలతో నవరత్నాలతో పుట్టబడినటువంటి కర్టన్స్ అన్ని ఉన్నాయి. తర్వాత ఆయన అంతఃపురం చుట్టూ కూడా మరికొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళన్నీ కూడా చక్కటి వాస్తు ప్రకారం నిర్మించబడ్డాయి. తర్వాత హనుమ ఇక్కడ చూశాడు. చూసిన తర్వాత ఇంకా రావణాసు నిద్రపోలేదని ఇంకొంచెం అటుగా వెళ్ళారు. వెళ్తే ఆయనకి పుష్పక విమానం కనపడింది. అందులోకి హనుమ వెళ్ళారనమాట. ఆ పుష్పక విమానం ఎలాంటిదంటే అది సామాన్యమైనది కాదు, అది అసామాన్యమైనది. దానిని ఎవరు నిర్మించారంటే విశ్వకర్మ. ఆ నిర్మించి ఎవరికి ఇచ్చారు? చతుర్ముఖ బ్రహ్మకి ఇచ్చారు.
ఆ బ్రహ్మ గురించి తపస్సు చేసాడు కుబేరుడు. అందుకని అతని తపస్సుకు మించి కుబేరుడికి ఆ బ్రహ్మ బహుమతిగా ఇచ్చాడు. రావణాసురుడు దీన్ని చూశాడు. పుష్పక విమానాన్ని లంకకి తెచ్చేసుకున్నాడు. అతనితో యుద్ధం చేసి అతను ఓడించేసి కుబేరుడిని చక్కగా తెచ్చేసుకున్నాడు. రావణాసురుడి బుద్ధి ఏమిటంటే ఎక్కడైనా మంచి వస్తువు కనబడితే అది నాకు కావాలి అనేటువంటి స్వార్థంతో తప్పకుండా దాన్ని అతని యొక్క రాజ్యంలోకి తెచ్చేసుకుంటాడు. అంతవరకు అడుగు నిద్ర పట్టదు. అది ఆయన బుద్ధి. సో ఆ పుష్పక విమానం గొప్పతనం అంటే ఎంతమంది కూర్చున్నా కానీ మరొకరికి చోటు ఉంటుంది అనమాట. అందరూ కూర్చుని ఎక్కడికి వెళ్ళాలంటే వెంటనే మరు నిమిషంలో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఆ పుష్పక విమానం ఎలా ఉందని హనుమ చెప్తున్నారంటే, ఆ పుష్పక విమానం ఏనుగు దంతాలతో చెక్కబడి ఉందంట. ఆ విమానానికి వజ్రాలు, అన్ని చోట్ల వజ్రాలు వైడూర్యాలు తాపించబడినాయి, నగిషీలు చెక్కబడి ఉన్నాయన్నమాట. చాలా చిత్రంగా ఉంది. ఆ పుష్పక విమానం ఎంత పెద్దదంటే అందులో సరోవరాలు ఉన్నాయంట, అందులో ఆ సరోవరంలో పద్మాలు ఉన్నాయట, ఉద్యానవనాలు ఉన్నాయి, బంగారంతో చేరినటువంటి వేదికలు. ఎందుకంటే ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే వేదికల మీద వాడు కూర్చుంటే రావణాసురుడు కిందంతా మిగిలిన సభ్యులు కూర్చోవాలి కదా, అందుకని వేదికలు ఉన్నాయి, కూర్చోవడానికి ఆసనాలు ఉన్నాయి, నిద్రపోవడానికి తల్పాలు ఉన్నాయి, విహరించడానికి చక్కటి ప్రదేశాలు ఉన్నాయి. అంత పెద్ద పుష్పక విమానం. ఆ పుష్పక విమానంలో ఒక తివాసిని చూశారు హనుమ. ఆ తివాసి ఎంత అద్భుతంగా ఉందంటే ఈ భూమండలం అంతా కూడా దాని మీద చిత్రించేశారంట. ఈ భూమండలం ఏముంటాయండి? పర్వతాలు, వనాలు, చెట్లు, పువ్వులు, కాయలు, పక్షులు, జంతువులు అంటే అన్నిటిని కూడా దాని మీద చిత్రించారు. ఎంత అద్భుతంగా చిత్రించారంటే పుష్పంలో ఉండేటువంటి ఆ పుప్పుడిని కూడా చిత్రించారంట. అంత అద్భుతంగా ఉంది. తర్వాత పుష్ప విమానం ఎక్కి రావణాసుడు భూమండలం అంతా తిరుగుతూ ఉంటాట. ఆయనకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు. హనుమ విమానం నుండి అంతా చూసిన తర్వాత బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఆ బయట ఏం చూశారంటే మహాలక్ష్మి వారి చిత్రాన్ని చూశారు. ఆవిడ పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఆ చిత్రంకి అటు ఇటు కూడా చక్కటి 2 ఏనుగులు చెక్కబడ్డాయి, చిత్రీకరించబడ్డాయి. అవి కలశములతో ఆ తల్లికి పద్మరేకులతో నిండినటువంటి నీటితో అభిషేకం చేస్తున్నట్లుగా చిత్రీకరించబడి ఉంది. ఎందుకు లక్ష్మీదేవిని చిత్రీకరించుకున్నాడు రావణాసురుడు అంటే, రావణాసుడికి కూడా ఐశ్వర్యం కావాలి కదా, అందువల్ల ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి ఆ తల్లికి నమస్కరించుకుంటాడట. తర్వాత ఇంత చాలాసేపు అయిపోయింది కదా, అందువల్ల హనుమ మెల్లగా రావణాసుడు పడుకునేటువంటి సేనాగారంలోకి వెళ్ళాడు. శబ్దం లేకుండా నిశ్శబ్దంగా. అక్కడ కాగడాలు వెలుగుతున్నాయి. రావణాసుడు నిద్రిస్తున్నాడు, పాప నిద్రలోకి జారుతున్నాడు. ఆయన పడుకున్నటువంటి తల్పం బంగారంది. ఆ రావణాసుడి చుట్టూ కూడా చాలా మంది స్త్రీలు నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు, ధరించినటువంటి నగలు కూడా మెరిసిపోతున్నాయి. ఆ గది అంతా కూడా చక్కటి కాంతితో నిండిపోయింది. ఎందుకంటే కాగడాల వెలుగుకి ఈ మెరిసిపోతున్నటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, మరకతలు, మాణిక్యాలు ఇవన్నీ కూడా వాటి కాంతికి కూడా ఆ గది అంతా వెతికిపోతుంది. అంత వెలుగులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట హనుమకు. అక్కడ స్త్రీలు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని అస్తవ్యస్తంగా నిద్రపోతున్నారు. అందరి ముఖాలు కూడా చాలా కాంతివంతంగా కనిపించాయి ఆయనకి. మద్యపానం చేయడం వల్ల మత్తెక్కి నిద్రపోయారు కొంతమంది, మత్తుగా పడి నిద్రపోయారు స్త్రీలు. ఆ పక్కనే ఒక తల్పాన్ని చూశారు హనుమ. ఆ తల్పం మీద నిద్రిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తిని కూడా చూశారు. రావణాసురుని యొక్క తల్పం మీద రావణాసుడు పడుకుంటే ఎట్లా ఉందంటే, ఒక మదం ఎక్కి మత్తెక్కినటువంటి ఒక ఆంబోతు నిద్రపోతుందా అన్నట్లుగా అనిపించిందంట. ఆయన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఆయన తెచ్చుకున్న వారు కొందరు రావణాసుని వరించి కోరుకుని వచ్చిన వారు మరికొందరు. అందరూ కూడా సౌందర్యవంతులే అంటున్నారు. అయితే హనుమ రావణాసుని యొక్క తల్పానికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. రావణాసుని కొంచెం దగ్గర నుంచి చూద్దామనేటువంటి దృష్టితో. రావణాసుడు శిరస్సు పైన ఒక గొడుగు చక్కగా పెట్టబడి ఉన్నది. శిరస్సు కొంచెం పైన, అంటే ఆ గదిలో ఉన్నప్పుడు కూడా వాడికి అది కావాల్సి వచ్చింది అనమాట. తర్వాత ఆయన నిద్రిస్తుంటే పక్కన చప్పుడు అవ్వకుండా వింధ్యామరాలు వీస్తూ కొంతమంది రాక్షస స్త్రీలు ఉన్నారు.
ఆ వింజామరంలో కస్తూరి, జవ్వాది, పరిమళ ద్రవ్యాలన్నీ కూడా నింపబడి ఉన్నాయి. ఎందుకంటే ఆ వీచేటప్పుడు ఆ చల్లగాలికి ఈ వాసనలన్నీ కూడా ఆయనకి వెళ్ళాలనేటువంటి దృష్టితో ఆ పక్కన ఉన్నటువంటి కక్షల నుండి, ఆ గదుల నుండి కూడా చక్కటి సంగీత వాయిద్యం వినిపిస్తూ ఉంది. ఆయన అక్కడ పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు ఒక తల, 2 చేతులు మాత్రమే ఉన్నాయి. రావణాసుడు ఏదైనా సభకు వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే 10 తలలు, 20 చేతులు వస్తాయి కానీ అదర్వైజ్ దానికి 2 చేతులు, 1 తల మాత్రమే ఉంటుందట. ఈ విధంగా నిద్రిస్తున్నటువంటి రావణాసుడు ఇంకా దగ్గర నుంచి చూస్తే ఆయన రోమ కూపము నుండి బ్రహ్మ తేజస్సు వెలువడం హనుమ గమనించారు. అంటే రావణాసుడి యొక్క తపస్సు అంత గొప్పదనమాట. అతను చాలా గొప్పవాడు. రావణాసుడు చాలా గొప్పవాడు, అన్ని విద్యలు నేర్చిన వాడు. నిజానికి రాముడి కన్నా ఎక్కువ విద్యలు తెలిసిన వాడు. కాకపోతే ఆయన అనుష్ఠాన పరుడు కాదు, ఒకటి. రెండవది ఏంటంటే ఆయనలో కామం విపరీతంగా ఉంది. ఈ కామ వాంఛ వల్ల ఆయన సర్వనాశనం అయిపోయాడు. ఈ రావణాసుడి నుంచి వచ్చేటువంటి ఆ తేజస్సు చేత హనుమ చాలా బలవంతుడు కదా, అయినప్పటికీ కూడా ఆ తేజస్సుకి వెనక్కి తోసేసినట్టుగా వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరో తోసేసినట్టుగా, అంటే ఆ వెలుగు, ఆ కాంతి, ఆ శక్తి ఆయన వెనక్కి తోసేసింది. అంటే అంత శక్తిమంతుడు రావణాసుడు. ఆయన కోపం నుంచే అంత భగవత్ శక్తి, తపశ్శక్తి వస్తుందన్నమాట. అందువల్ల రావణుని వద్దకు వెళ్ళడం కుదరదు అనుకున్నాడు హనుమ. అప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక స్తంభం మీద నిలబడి రావణుని గమనించాడు. రావణుని పడుకుంటే ఎలాగున్నాడంటే ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి ఒక నల్లని మబ్బు భూమి మీద దిగి ఒక తల్పం మీద, ఒక మంచం మీద, ఒక పట్టుపరుపు వేసిన మంచం మీద పడుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉన్నట్టు ఆయన. ఆయన పెట్టుకున్నట్టు కర్ణకుండలాలు, తర్వాత ధరించిన నగల నుంచి అన్నిటి నుంచి కూడా పడుకున్నప్పుడు అన్ని నగలు ధరించాడు. అంతా చాలా కాంతివంతంగా వెలిగిపోతున్నాయి. లేకపోతే అతిగా మద్యం సేవించడం వల్ల, శారీరక సుఖం అనుభవించడం వల్ల అతని కన్నులు అరమోడ్పుగా ఉన్నాయి. అరమోడ్పుగా ఉండి అందులోంచి ఎర్రటి కాంతి పైకి వస్తుంది. ఆయన చేతులు చాలా బలంగా ఉన్నాయి. ఆ ఉత్తమమైనటువంటి వస్త్రాలు ధరించాడు, నగలు ధరించాడు. ఈ విధంగా చాలా వైభవంగా నిద్రపోతున్నప్పుడు కూడా కనిపించాడు. అంతేకాదు రావణాసురుడి శరీరం మీద గతంలో తగిలిన గాయాల వలన ఏర్పడినటువంటి మచ్చలు కూడా హనుమ కనిపించాయి. ఆ మచ్చలు ఎందుకు వచ్చాయి అంటే దేవేంద్రుడి వాహనమైనటువంటి ఐరావతము అనేటువంటి ఏనుగు కుమ్మటం వలన, దాని దంతాల వలన ఏర్పడినటువంటి గాయాల మచ్చలు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు చక్రంతో కొట్టడం వలన ఏర్పడినటువంటి గాయాల వలన కలిగినటువంటి మచ్చలు, దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టినటువంటి మచ్చలు, ఇవన్నీ కూడా అక్కడక్కడ కూడా ఆయన శరీరం మీద కనిపిస్తూ ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా హనుమ చూశాడు. పోతే ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. గోళ్ళు కూడా ఆ వ్యక్తి యొక్క ఐశ్వర్యాన్ని సూచిస్తాయటండి. అంచేత ఈయన గోళ్ళు ఎర్రటి కాంతితో ఐశ్వర్యాన్ని సూచిస్తూ వెలిగిపోతున్నాయట. ఈ విధంగా ఉన్నటువంటి రావణ్ణి చూసి హనుమ చాలా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి సరే స్తంభం ఎక్కే ఇవంతా చూశాడు కదా, ఆ స్తంభం దిగి స్త్రీల్లో కదా సీతమ్మ వెతకాలి అని చెప్పి అలా వెతకడానికి కొంచెం అటుపక్కగా వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి పరిశీలనగా చూస్తే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కొందరు చాలా అస్తవ్యస్తంగా పడుకుని ఉన్నారన్నమాట. ఒక మృదంగం మీద పడుకుంది, అది వాయిస్తూ పాపం నిద్ర వచ్చి నిద్రపోయింది. ఒక ఆవిడ డాన్స్ చేస్తా నృత్య భంగిమలోనే నిద్రపోయిందండి, నిద్ర వస్తే. ఈ విధంగా ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క ఏమంటారు పోస్చర్లో నిద్రపోతూ ఉన్నారు. రావణాసుడికి కొద్ది దూరంలో బంగారు పరుపు, ఇందాక మనం అనుకున్నాం కదా, బంగారు పరుపు పరిచినటువంటి ఉత్తమమైనటువంటి ఒక శయ్య ఉంది. ఆ శయ్య మీద అపార సౌందర్యవంతురాలైనటువంటి ఒక స్త్రీ నిద్రిస్తుంది. ఆమెను చూడగానే గౌరవ భావం ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే ఆమె గొప్ప పతివ్రత లక్షణం కలిగినట్లుగా హనుమకు గమనించేశారు అనేటువంటి భావం కూడా ఆయనకు కనిపించింది అనమాట. హనుమ ఆమె దగ్గరికి వెళ్ళి చూశాడు, ఈమె సీత అన్నట్లుగా. కానీ ఆయన ఏమనుకున్నారంటే ఈమె సీతనే
అని అనుకుని చాలా సంతోషపడిపోయారు. ఆమెను సీతగా భావించాడు. ఆ ఆనందంలో అబ్బా నేనే కదా సీతను చూశాను అని తన భుజాల్ని తానే తట్టుకున్నారు. శభాష్ అనుకుంటూ తోక చివరన ఒక్కసారి ముద్దు పెట్టుకున్నారు. తోకను ఒకసారి గట్టిగా కొలిస్తే వాళ్ళు లేస్తారని కొంచెం మెల్లగా నేలను కొట్టాడు. పాటలు పాడుకున్నారు మెల్లగా కుయ్ 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 అంటూ. నాట్యం చేశారు, పిల్లి మొగ్గలు వేశారు, గెంతారు, స్తంభం పైకి ఎక్కారు, దిగారు. ఇవన్నీ కూడా ఆనందంలో చేసినటువంటి పనులు. ఇక్కడ వానర బుద్ధి మనకి కొంచెం కనిపిస్తుంది. తర్వాత హనుమ ఆలోచించాడు, చి 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 నేను ఎంతటి దురాలోచన చేశాను. అమ్మ సీతమ్మ రామచంద్రమూర్తికి దూరంగా ఉంటూ ఈ రావణుని అంతఃపురంలో ఇటువంటి ఉత్తమమైనటువంటి బంగారు తల్పం మీద నిద్రిస్తుందా? అయ్యో నా బుద్ధి ఏమైపోయింది, నా బుద్ధికి ఎంత వైక్లభ్యం కలిగింది అని చాలా విచారించారు. తాను చూసినటువంటి స్త్రీమూర్తి సీతమ్మ కానే కాదని గ్రహించి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళారంటే పానశాలలోకి వెళ్ళారు. అక్కడ బంగారు వెండితో చేయబడినటువంటి పాత్రలనే, ఆ పాత్రల నిండా వివిధ రకమైనటువంటి మద్యపానాలు అన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళారు. అక్కడ అనేక పక్షులు, జంతువుల యొక్క మాంసములన్నీ ఉన్నాయి. కొన్ని వండినవి ఉన్నాయి, కొన్ని వండనివి కూడా ఉన్నాయి. అండాల నిండా కూడా అనేక రకములైనటువంటి భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు అన్నీ కూడా తయారు చేయబడి ఉన్నాయి. వాటిని అన్ని చూసి తర్వాత హనుమ బయటకు వచ్చేసాడు. మళ్ళా సీతమ్మ కోసం ప్రతి ఇల్లు, వాకిలి కూడా, తోటలు, వనాలు అన్ని కూడా మళ్ళా వెతికారు. మళ్ళా పుష్పక విమానంలోకి మళ్ళా వెళ్ళారు. ఎక్కడన్నా సీతమ్మ మళ్ళా కనపడుతుంది. మనకు చూడండి, ఒక్కొక్కసారి ఒక వస్తువు పోతే దాని గురించి 10 చోట వెతికిన చోటే వెతుకుతూ ఉంటాం అనమాట. సో అదే విధంగా హనుమ వెతికాడు అనమాట. వెళ్ళిన చోటకే వెళ్ళి సీతమ్మ జాడ తెలుస్తుందేమో. కానీ మళ్ళా వెంటనే అనుకున్నారు హనుమ. చాలా దుఃఖం పొందాడు అనమాట. ఎందుకు అంటే ఇంత వెతికినా సీతమ్మ కనపడలేదే, కానీ సంపాతి ఇక్కడే ఉందని చెప్పాడే అని పాపం దుఃఖం వచ్చింది. శ్రమపడ్డాడు. తనలో అనుకుంటాడు అనమాట. ఆ దుఃఖంలో అనుకుంటాడు, ఎవడు శోకముతో లొంగిపోకుండా ఉంటాడో, ఎవరు నిర్వేదమునకు లొంగిపోకుండా ఉంటాడో, ఎవరు ఉత్సాహమును నిరంతరం తనంతట తాను ప్రోగు చేసుకుంటాడో అతను మాత్రమే గమ్యాన్ని చేరగలడు, కార్యాన్ని సాధించగలడు. అందువల్ల నేను శోకమునకు లొంగను, వేదనకు లొంగను. మరలా సీతమ్మను నేను అన్వేషిస్తాను. మరలా నేను లంకాపట్నం అంతా వెతుకుతాను అని మరలా లంకాపట్నం అంతా వెతకడం మొదలుపెట్టాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు తనలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంత ప్రయత్నించినా సీతమ్మన జాడ నాకు కనిపించట్లేదు, అందువల్ల నాలోనే ఏదో లోపం ఉంది అని అనుకుంటారు. అంతర్మదనం, అంతర్ముఖ ప్రయాణం అంటారు అనమాట. తనలోనే ఏదో లోపం ఉంది, నాలోనే ఏదో దోషం ఉంది అని అనుకున్నారు హనుమ. ఎందుకు ఆ దోషం అంటే ఆయన అనుకుంటున్నారు, సీతమ్మను వెతకడంలో వివస్త్రులైనటువంటి స్త్రీలను చూశాను కదా, అది దోషం, అది ధర్మానికి లోపం వచ్చిందేమో అని అనుకున్నారు. మళ్ళా ఏమనుకున్నారంటే, నేను సీతమ్మను వెతకాలంటే సీతమ్మ స్త్రీ కాబట్టి, స్త్రీలలోనే ఉంటుంది కాబట్టి నేను స్త్రీలలోనే సీతమ్మ కోసం వెతికాను. ప్రతి స్త్రీని చూశాను. స్త్రీలు ఎలా ఉన్నా నా మనసులో మాత్రం చలనం లేదు, చలించలేదు నా మనసు. కంటితో చూసి వదిలిపెట్టేశాను అంతే. ఇప్పుడు నాకు ఎవరూ గుర్తులేదు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా నాకు తెలియదు. నా మనసులో ఏ మాత్రం దాని తాలూకు జ్ఞాపకం అనేది లేదు. అందువల్ల నేను పవిత్రంగానే ఉన్నానని తనను తాను సర్దుకున్నారు. అదే అంతర్ముఖ ప్రయాణం అంటారు. అయినా హనుమ సీతమ్మ జాడ తెలియక నిర్వేదం పొందారు. హనుమ ఆ నిర్వేదంలో ఇంకా వివిధంగా ఆలోచించారు. ఏం ఆలోచించారంటే, నేను లంకను పూర్తిగా గాలించాను. చిన్న చిన్న నీటి గుంటలు, చెరువులు, సరస్సులు, ప్రవాహాలు, నదులు, వన ప్రాంతాలు, పర్వత గుహలు అన్ని వెతికాను. ఎక్కడా కూడా సీతమ్మ జాడ లేదు. కానీ సంపాతి సీతమ్మ లంకలోనే ఉందని చెప్పాడే.
మరి అదెట్లా అని ఆలోచించుకుంటూ మళ్ళా అనుకున్నాడు. అందమైన దీను సుగుణవతి అయినటువంటి సీతను చూసి రావణనుకున్నటువంటి అనేక భార్యలు ఉన్నారు కదా, వాళ్ళలో అసూయ వచ్చేసి ఉంటుంది. ఆ అసూయ ద్వేషం భావంతో ఆమె మానవ స్త్రీ, మానవ కాంత కాబట్టి ఆమెను భక్షించేసారేమో, లేక పతి విరహమును భరించలేక సీతమ్మే ప్రాణాలు విడిచేసిందేమో అని అనుకున్నారు. అయితే నేను ఇప్పుడు మళ్ళా అనుకుంటున్నారు అనమాట, నేను ఉత్తర తీరాన్ని చేరుకుంటాను. ఎందుకంటే సీత దొరకలేదు కదా, ఎక్కడ ఆవిడ జాడ తెలియలేదు కదా, ఇంకా నేను వెళ్ళిపోవాలి కదా. సో ఉత్తర తీరానికి, ఈయన దక్షిణ తీరంలో ఉన్నాడు కదా, ఉత్తర తీరానికంటే వచ్చిన దారి అనమాట, వెళ్ళిపోతాను. అక్కడ వానరులన్నీ కూడా ఒంటికాల మీద నా కోసం నిలబడి ఎదురు చూస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఏమని అడుగుతారు, నన్ను చూడగానే సీతమ్మ దర్శనం చేసావా అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్తాను, సీతమ్మ దర్శనం కాలేదురా బాబు అని చెప్తాను. అప్పుడు వానరులన్నీ కూడా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి సీతమ్మ దర్శనం కాలేదు, ఆవిడ జాడ తెలియలేదు అని చెబితే ఇచ్చిన టైం దాటిపోయిందని సుగ్రీవుడు వీళ్ళందరినీ కూడా సంహరించేస్తాడు. ముందే చెప్పాడుగా, ఒక నెలలో రావాలి, ఆల్రెడీ 3 నెలలు దాటిపోయింది కదా, 4వ నెల నడుస్తోంది వాళ్ళు బయలుదేరిన తర్వాత. అంచేత సుగ్రీవుడు అందరినీ సంహరించేస్తాడు. అందువల్ల వానరులందరూ కూడా ప్రాయోపవేశం చేస్తారు మిగిలిన వాళ్ళంతా. అని వీళ్ళంతా మరణానికి నేనేగా కారణం అని అనుకున్నాడు. అనుకుని దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ ఇంకా రాలేదని ఎదురు చూస్తుంటాడు సుగ్రీవుడు. నేను వెళ్ళి సీతమ్మ జాడ కనపడలేదని చెప్తాను. ఆ మాట వినగానే అయ్యో, నా ప్రాణమిత్రునికి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు చాలా బాధపడుతూ ఆ బాధలో ప్రాణం విడిచేస్తాడు. అటువంటిదండి మైత్రి అంటే. ప్రాణ స్నేహితుడు అంటారు అదే అనమాట. ప్రాణం విడిచిపెట్టేస్తాడు. సుగ్రీవుని మరణార్త విని అయ్యో, ఉన్న ఒక్క మంచి స్నేహితుడు కూడా మరణించాడని రాముడు కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు ఉండడు, అతను మరణిస్తాడు. ఈ మరణ వార్తల వల్ల వానర కాంతలు అందరూ కూడా మరణిస్తారు. తర్వాత ఈ వార్త ఎలాగోలా అయోధ్య చేరుతుందో, అయోధ్యలో సుమిత్ర, కౌసల్య, కైకేయి వాళ్ళంతా, తర్వాత వారి సోదరులు అంటే భరత, శత్రుఘ్నులు కూడా మరణిస్తారు. ఇంతమంది మరణానికి నేను కారణం అవుతాను కాబట్టి నేను ఈ వార్త పట్టుకెళితే ఎంత, పట్టుకెళ్ళకపోతే ఎంత అని ఆలోచించి ఇంకా వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. బహుశా మళ్ళీ ఇంకొక ఆలోచన, బహుశా సీతమ్మను రావణుడు పట్టుకెళ్తున్నప్పుడు రావణాసుని చేతుల నుండి ఆమె జారి పడిపోయి ఉంటుంది. జారి కింద పడిపోతే ఏ అడవుల్లోనో లేకపోతే ఏ సముద్రంలో పడిపోయి ఉంటుంది. పడిపోతే ఏ క్రూర మృగాలో తినేసి ఉంటాయి. అలా కాకపోతే రావణాసురుడే ఆమె ఇంకెక్కడో బంధించి ఉండవచ్చు అని ఇంకొక ఆలోచన వచ్చింది. రావణాసుని మాట వినలేదని ఆమెని శరీరమును ఖండించి పలహారంగా తినేసి ఉండొచ్చేమో రాక్షసుడు. కానీ కాముకుడు తాను కామించిన స్త్రీని సంహరించడు. సీతమ్మ జారి పడిపోయి ఉంటుంది, రావణాసుడు ఆమెను ఖండించి ఉండవచ్చు అనేటువంటి ఆలోచనలు వచ్చాయి అతనికి. లేకపోతే రాక్షసులే ఆమెను తినేసి ఉండొచ్చేమో, కానీ రావణాసుడు కామించిన స్త్రీని తినేసేటువంటి బుద్ధి, ధైర్యం రాక్షసులకు ఉండదు. కాబట్టి రాక్షసు సీతమ్మ తినలేదు, తిని ఉండకపోవచ్చు. రామచంద్రమూర్తికి సీతమ్మ జాడ తెలియకుండా ఉండేందుకు ఆమెని ఎక్కడో దాచేసి ఉంటాడు అని మరలా అనుకుంటాడు. అయితే నేను ఇప్పుడు ఒక పని చేస్తాను. ఏమిటంటే రావణాసుడిని 10 తలలు త్రుంచేసి అతని శరీరాన్ని రాము వారి పాదాల దగ్గర పడేస్తాను అని ఈ విధంగా పలు విధాల ఆలోచిస్తాడు. ఆలోచించి చివరికి ఏమనుకుంటాడంటే, సీతమ్మ జాడ దొరికేంత వరకు కూడా నేను ఇక్కడే అని ఒక ఆర్చి ఉంటుంది కదా, ఆర్చి మీద ఎక్కి కూర్చుని అనుకుంటాను, నేను ఇక్కడే వానప్రస్థుడిలాగా కూర్చుని ఉంటాను. తోరణం అంటారు దాన్ని. ఆ తోరణం మీద కూర్చుంటాను. చేతిలో ఏదైనా పండో ఫలమో వచ్చి పడితే తింటాను. ఆ పండు ఫలం పడలేదా ఉపవాసం ఉండిపోతాను. లేదా అగ్ని ప్రవేశం చేసి నా శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. లేదా నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. హనుమ చచ్చిపోదాం అన్నంత నిర్వేదన వచ్చేసింది. అట్టి సమయంలో అతనికి భక్తి, శ్రద్ధ అతని బుద్ధిని ప్రచోదనం చేసింది. మరణించడం ఏమిటి, ఇది చాలా తుచ్చమైనటువంటి పని, ఆత్మహత్య మహాపాపం, కాబట్టి నేను శరీరాన్ని విడిచిపెట్టను, ఉత్సాహాన్ని మరలా పుంజుకుంటాను, నేను బయలుదేరతా అని అన్నాడు. అనుకుని మళ్ళా అసలు ఎందుకు నేను ఈ విధంగా నిరుత్సాహపడిపోతున్నానంటే నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు.
నేను ఎవరిని చేశాను? గురువు గారిని, మిగిలిన వాళ్ళని చేశాను కానీ నా తండ్రిని చేశాను కానీ అసలు శ్రీరామచంద్రమూర్తిని ధ్యానం చేయలేదు. అందుకే ఈ దోషం, అందుకే నేను సీతమ్మ తల్లిని కనుక్కోలేకపోయాను అని ఒక శ్లోకం చదువుకుంటాను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై అని వాళ్ళ ముగ్గురిని తలుచుకుని ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుని హనుమ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తాడు. అందరి దేవతలకి ప్రార్థన చేస్తాడు. పంచభూతానికి చేస్తాడు. అశ్విని దేవతలు, చంద్రుడు, సూర్యుడు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాది రుద్రులు, ద్వాదశాది ఆదిత్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, ఇంద్రుడు, యముడు, వాయుదేవుడు అందరినీ కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసేటప్పటికి అతనికి బుద్ధి కాస్త ప్రచోదనం అవుతుంది. ప్రచోదనం అయ్యి బయలుదేరుతాడు మళ్ళా వెతకడానికి. అక్కడ ఇక్కడ ఇప్పుడు చెప్పబోయేది రామకథా రసవాహినిలో, ఇది వాల్మీకి రామాయణం లేదు, రామకథా రసవాహినిలో స్వామివారు చెప్పింది అనమాట. బుద్ధి ప్రచోదనమై మళ్ళా రాక్షసుల ఇళ్లను వెతకడానికి వెళ్తారు. వెళ్తే అక్కడ ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు ఇంటి పైన హరినామం లిఖించబడి ఉంటుందంట. ఆ హరినామం లిఖించబడినటువంటి ఇల్లుని చూసి హనుమ, ఇక్కడ హరిభక్తుడు కూడా ఉన్నాడే, నేను హరిభక్తుడిని కాబట్టి మా ఇద్దరికి స్నేహం పెంచుకోవచ్చు అని అనుకుని చిన్న రూపం ధరించి ఆ కిటికీలోంచి చూశాడు. చూస్తే అక్కడ ఒక రాక్షసుడు అప్పుడే నిద్ర లేస్తూ ఉన్నాడు అనమాట. నిద్ర లేచి హరినామం చేస్తున్నాడు. ఆ ఇంటికి ముందు వెనక కూడా తులసి కోటలు ఉన్నాయన్నమాట. హనుమ అప్పుడు ఒక బ్రాహ్మణ వేషం ధరించి లోపలికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ రాక్షసుడు అంటే ఎవరంటే అతను విభీషణుడు అండి. ఆ విభీషణుడు రావణాసుని సోదరుడు. ఆ విభీషణుడు చెప్తాడు, నేను రావణాసుని సోదరుడిని. అప్పుడు హనుమ అంటాడు అనమాట, ఇంతమంది రాక్షసుల మధ్యలో నీవు ఎట్లా ఉన్నాయా బాబు హరినామం చేస్తుంటే? విభీషణుడు చెప్తాడు, అది నా ప్రారబ్ధ కర్మ, నాకు స్వతంత్రం లేదు హరినామం చేసుకోవడానికి. అయినప్పటికీ కూడా నేను హరిని మర్చిపోకుండా ఆయన నామం చాటకుండా చేసుకుంటూ ఉంటాను అని చెప్తాడు. అని చెప్తే అప్పుడు హనుమ చెప్తాడు, నేను శ్రీరామచంద్రుడు పంపగా వచ్చినవాని నన్ను హనుమ అంటారు అంటే అప్పుడు విభీషణుడు చాలా పొంగిపోతాడు. నువ్వెంత అదృష్టవంతుడు అయ్యా, రాముని ద్వారా నువ్వు వచ్చావు, రాముడు నీతో మాట్లాడాడు, అటువంటి భాగ్యం నాకు కలుగుతుందంటావా అంటే హనుమ చెప్తాడు, అయ్యా నాకు ఎటువంటి తపస్సు తెలియదు, నేను ఎటువంటి నామస్మరణ చేయలేదు, నేను ఎటువంటి యజ్ఞయాగాదులు చెయ్యలేదు. అయినప్పటికీ నాకు రాముడు దర్శనమిచ్చి నాతో మాట్లాడి నాతో తమ కార్యంలో నియమించుకున్నారు. ఎందుకోనంటే నేను ఆయన నామం ఒక్కటే తలుచుకుంటాను, అంతేకాదు నేను ఆయన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చాను. నువ్వేమో తపస్సు చేస్తున్నావు, నామం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఆయన కార్యక్రమంలో ఏమైనా పాల్గొన్నావా? పాల్గొలేదు. అందుకే నీకు ఆయన దర్శనంతో సులభంగా దొరకట్లేదు. కానీ ఇటుపై నువ్వు ఆయన కార్యక్రమంలో పాల్గొంటే నీకంతా మంచి జరుగుతుంది. అయినా నువ్వేం దిగులు పడకు, నువ్వు ఉన్న పరిస్థితులు కూడా అంత బాగోలేవు కదా, కానీ ఈ మాత్రం చేస్తున్నట్టు చాలా గ్రేట్. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్ అంటే ఉపయోగం లేదు, ఇప్పుడు నేను సాయి సేవ చేసి వచ్చిన. చాలా సంతోషం అండి సాయిరామ్. మీరు సాయిరామ్ సాయిరామ్ ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు చెప్పిన మాట నేను చెప్తున్నా రెలవెంట్ గా. సాయిరామ్ అదే కనీగా లోపలికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ 400 ప్యాకెట్స్ డిఫరెంట్ లొకేషన్స్ అంతా టు డూ సర్వీస్. నామం చేయొద్దని చెప్పట్లా, నామం చేస్తూ సేవ కూడా చేయాలి. అదే హనుమ చెప్పారు, హనుమ చెప్పినట్లే మీరు సేవ చేస్తున్నారు, అది సంతోషం సాయిరామ్. ఈ విధంగా సేవ చేయటం వలన హనుమ రాముడికి దగ్గరగా రాముని స్పర్శ దర్శనం అన్నీ జరిగినాయి అనమాట. సరే, విభీషణుడికి ధైర్యం చెప్తాడు. చెప్పి ఇంతకీ సీతమ్మ జాడ గురించి అడిగితే విభీషణుడు సీతమ్మ ఇక్కడే ఉంది, లంకకు తీసుకొచ్చాడు మా అన్నయ్య అని చెప్తాడు. వెంటనే గంతు వేసి ఇంకా ఆలోచించడు, ఆవేశంతో వెళ్ళిపోతాడు. ఎక్కడుంది ఏమిటని అడ్రస్ కనుక్కోవాలా, లొకేషన్ కనుక్కోవాలా, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ అన్ని వెతుకుతాడు, లేదా ఎక్కడ దొరుకుతుంది దొరకదు. అప్పుడు మళ్ళీ ఆయన బుద్ధి మళ్ళా ప్రచోదనం అవుతుంది. ప్రచోదనం మళ్ళా ఈ విభీషణుడి ఇంటికి వస్తాడు. ఆయనా సీతమ్మ ఇక్కడ ఉందని చెప్పావు కానీ ఎక్కడా నాకు నువ్వు చెప్పలేదు, నేను అడగలేదు, హడావుడిగా వెళ్ళిపోయాను, ఆలోచన లేదు, ఆవేశం ఎక్కువైపోయిందని చెప్పి హనుమ విభీషణుడితో చెప్తే విభీషణుడు అంటాడు అనమాట, పలానా చోట అశోకవనం ఉంది, అలా వెళ్తే అని మార్గం చెప్తాడు. చెప్పి అశోకవనంలో సింసుపా వృక్షం కింద దుఃఖితురాలై శోకతప్త హృదయ రామనామం చేసుకుంటూ
ఉంది. ఆమె చుట్టూ రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులు నా భార్య, నా కుమార్తె కూడా ఆమెకు దన్నుగా ఉన్నారు. అయితే మేమంతా కూడా రామం అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు రాక్షసుల అయినప్పటికీ కూడా ఆమెను ఎటువంటి హింస పెట్టకుండానే జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్తే అప్పుడు హనుమ వెంటనే అశోకవనంలోకి ప్రవేశిస్తాడనమాట. సాయిరామ్ ఇంకొక 10 నిమిషాలు తీసుకొచ్చా కట్టేనండి. సాయిరామ్ అశోకవనం అని చెప్పాను. అశోకవనం ఓకే సాయిరామ్. మీరు ఎప్పుడు మానమంటే అప్పుడు మానేస్తాను సాయిరామ్. ఎందుకంటే ఇంకా కథ చాలా ఉంది. నాకు రేపు ఎల్లుండి సరిపోదేమో అని ఒక భయం కూడా ఉంది. అందుకే కట్ చేస్తున్నాను చాలా వరకు. సో అశోకవనంలోకి ప్రవేశిస్తాడు హనుమ. అది ఎలా ఉందంటే అసలు మనకి సుందరం అని చెప్పారు కదా, వనం సుందరం అన్నారు కదా, కాబట్టి ఆ వనం ఎందుకు సుందరం అన్నారు కొంచెం తెలుసుకుందాం. ఆ వనం అంతా కూడా ఆ చెట్లన్నీ కూడా పుష్పాలతో పూసి ఉన్నాయన్నమాట. అందులో ఎటువంటి చెట్లు అంటే మద్ది చెట్లు, అశోక చెట్లు, సంపంగ చెట్లు, విరిగి చెట్లు, పన్న చెట్లు, అన్ని కూడా మామిడి చెట్లు, అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా లతలతో ఉన్నాయన్నమాట. తర్వాత ఒక్క గంతులో అతను ఏం చేశాడంటే దూకి అన్ని చెట్లను దూక్కుంటూ అలా వెళ్ళిపోతుంటే అతనికి విచిత్రం ఏంటంటే వృక్ష వాటికలు కనిపించాయి. అది ఎలా ఉందంటే వివిధ పక్షులు వాటి కోతలు, అంటే తెల్లవారుజాన అయింది కదా, కొంచెం 3 గంటలు అట్లా అయిందనమాట తెల్లవారుజాన. అవి చక్కగా అరుస్తూ ఉన్నాయన్నమాట. ఈయన అట్లా వెళ్ళిపోతుంటే ఆ చెట్లు ఇతని శరీరానికి రాసుకోవటం వలన అవి గలగలగలని శబ్దం చేస్తూ ఉంటే ఈ పక్షులన్నీ కూడా చెట్ల మీద నిద్రిస్తాన్ని కూడా ఏదో వచ్చేసిందని చెప్పి అదే పక్షి అరుపులు అరుస్తూ అవి చెల్లా చెదరైపోయినాయి అనమాట. ఈయన ఆ రాపిడికి పుష్పాలు చెట్ల నుంచి అప్పుడే వీడుస్తున్నటువంటి పుష్పాలని కూడా కింద పడ్డాయి. ఈయన శరీరం అంతా కూడా పడ్డాయి అనమాట. ఈ విధంగా హనుమ అలాగా వెతుకుతూ వెళ్ళిపోతాడు. ఒక చెట్టు మీద చివరికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. అది సింసుపా వృక్షం. అయితే అది సింసుపా వృక్షం, దాని కింద సీతమ్మ కూర్చున్నారని ఆయనకి తెలియదు. కానీ ఆ చెట్టు మీద కూర్చుని చుట్టూ చూస్తుంటాడు అనమాట. చూస్తుంటే ఆయనకి సరోవరాలు కనపడతాయి. వివిధ రకాలైనటువంటి చక్కటి ఏంటి ఆ సరోవరాలకి గట్లు కట్టేసి కూర్చోడానికి వీలుగా బల్లలు వేసి అన్నీ ఉన్నాయన్నమాట. ఆ స్ఫటికలతో నిండి ఉంది కొన్ని సరోవరాలు. అయితే వాటి మధ్యలో దంతాలు, తర్వాత ముత్యాలు, పగడాలు, ఏనుగు దంతాలు అన్నితో నింపబడి చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఆ సరోవరాలు తర్వాత బావులు కూడా ఉన్నాయండి. ఆ బావుల ఒడ్డున సంపెంగ చెట్లు ఉన్నాయన్నమాట. సరస్సులు ఉన్నాయి. అవి బాగా వికసించినటువంటి కమలాలతో కలవలతో నిండి ఇవన్నీ కూడా ఆయన చెట్టు మించి చూస్తూ ఉన్నారనమాట. అంతవరకు ఎత్తైనటువంటి శిఖరాలు, పర్వతాలు చూశాడు కానీ, గుహలు చూశాడు కానీ ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలని ఎక్కడా చూడలేదనమాట. చూసిన తర్వాత ఆయన ఒక్కసారి సింసుపా వృక్షాన్ని చూశాడు. అంత దూరం నుంచి దాని మీద ఎక్కేశాడు. సింసుపా వృక్షం చుట్టూను ఏముందంటే దట్టంగా లతలు ఉన్నాయి, దట్టంగా ఆకులు ఉన్నాయన్నమాట. అది బంగారు వేదికలతో పరివృతమైంది. దాని చుట్టూ కూడా చూడండి, మనం వేప చెట్టు, తర్వాత రావ చెట్టు, వాటి చుట్టూ వేదికలు కడతాం కదా, ముఖ్యంగా పల్లెటూళ్ళలో కడతారు పంచాయతీ పెట్టుకోవడానికి. సో ఆ విధంగా చుట్టూ కూడా వేదికలు కట్టబడి ఉన్నాయి అనమాట. ఆ బంగారు వేదికలతో పరివృతమైనది. తర్వాత ఆ చెట్లు ఎలాగున్నాయంటే బంగారు కాంతులు వెళ్తున్నాయి. ఎందుకంటే అందులో కూడా అక్కడ కూడా మణులు పొలగబడి అక్కడక్కడ, అందువల్ల అవి కూడా బంగారు కాంతులు ఆ వెన్నెలకి వెదజల్లుతున్నాయి. ఆ సింసుపారుక్షికి చిరు చిరు గంటలు కట్టేశాడు రావణాసుడు. అవి గాలికి అటు ఇటు కదులుతూ చక్కటి శబ్దాన్ని చేస్తున్నాయి అన్నమాట. పూలతో ఆకులతో విరాజిస్తున్నటువంటి ఆ సింసుపా వృక్షం మీదకి చూసి హనుమ ఇలా అనుకున్నాడు, రాముని దర్శించుటకై ఎదురు తెన్నులు చూస్తూ ఈ చల్లని ప్రదేశానికి సీతమ్మ వస్తారు తప్పకుండా. ఎందుకంటే సీతమ్మకి ఇవన్నీ చాలా ఇష్టం, ఇటువంటి ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి ఆవిడ తప్పకుండా వనసంచారం ఇష్టం కాబట్టి కనీసం స్నానానికైనా ఇక్కడికి వస్తారు అని చెప్పి ఆ సింసుపా వృక్షం మీద కూర్చుంటారు ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తూ. తర్వాత హనుమ ఆ వృక్షం మీద కూర్చుని ఒక్కసారి కిందకి చూశారు. చూస్తే అక్కడ రాక్షస స్త్రీల మధ్యలో మలిన వస్త్ర ధారణయ్యి, అది పచ్చటి పట్టు చీర అన్నమాట, ధరించి ఉన్నటువంటి ఒక స్త్రీని చూశారు. ఆవిడ ఉపవాసాలతో చిక్కి శల్యమైపోయి శుక్లపక్షపు ప్రారంభంలో వచ్చే నెలవంకల స్వచ్ఛంగా ఉన్నారు ఆ తల్లి.
దీనురాలై మాటి మాటికి నిట్టూర్పు విడుస్తూ ఉన్నారు. ఆమె నివురు కప్పని నిప్పులా ఉందంట. అలంకార రహితమై ఉన్నప్పుడు కూడా చాలా సౌందర్యవంతిగా కనపడింది. ఆమె తరిగిపోయినటువంటి శరీర ఛాయతో, బిడియముతో, సిగ్గుతో తల దించుకొని ధ్యాన స్థితిలో ఉన్నారు ఆ తల్లి. ఎప్పుడు కన్నీరు కార్చడం వలన ఆ బుగ్గల నిండా కూడా ఎండిపోయి కన్నీటి చారలో కట్టేస్తున్నాయి. చాలా భయంగా అటు ఇటు చూస్తున్నారు. ఎప్పుడు ఎవరు వస్తారో ఏమిటో అని భయంతో చూస్తున్నారు. ఆవిడ చూపులు చాలా బేల చూపులుగా ఉన్నాయి. ఈమెనా సీత అని అనుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన కొన్ని కారణాలు. ఈమె నిండు చంద్రుని వలె ఉన్నది, సర్వాంగ సౌందర్యవతి, తపస్సు అందున్నది, అనువైనటువంటి సౌభాగ్యములు కలిగినటువంటి ఈ తల్లి భూమి మీద స్థిరముగా ఉన్నది, కానీ భయపడుతూనే ఉంది అని అనుకున్నారు. కాబట్టి మన శ్రీరాముని యొక్క భార్య అయినటువంటి సీతే అయి ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. తర్వాత ఆవిడ ఆభరణాలు చూశారు. సీతాదేవి ధరించిన ఆభరణములను గురించి రాముడు హనుమకి చెప్పాడు అనమాట. అవన్నీ కూడా చెట్టు కొమ్మలకు వేలాడి తీశారు ఆవిడ. కర్ణకుండలాలు, మణితో కూడినటువంటి చేతికి ఉన్నటువంటి గాజులు, ఇట్లాంటివన్నీ కూడా ఆ సింసుపవర్కి కొమ్మలకి కట్టేశారు ఆవిడ. తర్వాత ఋష్యముఖ పర్వతంపై ఒక మూట జారి విడిచారు కదా సీతమ్మ. ఆ జార విడిచినటువంటి మూటల్లో ఉన్నటువంటి ఆభరణంలో కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని అక్కడ లేవు. అంటే రెండెండు ఉంటాయి కదా గాజులు కానీ చెవులకు కానీ, అందులో ఒకటి మూట కట్టేశారు, ఒకటేమో ఇక్కడ సింసుపవృక్షం మీద పెట్టారు అనమాట. అవన్నీ చూసారు. అయితే రెండింటికి కూడా పోలికలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ చింపి మూట కట్టినటువంటి చీర అంచు ఈమె ధరించినటువంటి చీర కూడా ఒకటే. అంచేత ఈమె సీతమ్మ అయి ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆవిడ. ఆయన వచ్చేసి ఒక్కసారి సీతమ్మను చూద్దాము అని కొంచెం దగ్గరగా వెళ్ళబోయారు. కానీ భయపడ్డారు. ఒక్కసారి నేను సీత దగ్గరికి వెళ్తే ఆమె రాక్షసుడు అనుకుంటుందేమో అనేటువంటి భయంతో ఆయన కిందకి వెళ్ళలేదు. కిందకి వెళ్లకుండా ఒక్కసారి అటు చూశారనమాట. చూస్తే ఎవరున్నారు కింద ఆమె కాపలా అంటే భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు ఆమె చుట్టూ పరివేష్టితులై. ఎట్లా ఉన్నారంటే ఆ రాక్షసులు ఒక్క కన్ను మాత్రమే కలిగినటువంటి రాక్షసి, ఒక్క చెవు మాత్రమే కలిగినటువంటి రాక్షసి, చెవులు లేని రాక్షసులు, శంకు వంటి చెవులు కలది, డిఫరెంట్ రూపాల్లో ఉన్నటువంటి చెవులు అనమాట. పెద్ద ముక్కులు ఉన్నవి, అసలు ముక్కే లేనిది, శరీరంకు చాలా వికృతమైన ఆకారం కలిగినటువంటిది, పొడవైన మెడ ఉన్నది కొంతది, చింపిరి జుట్టు, అసలు జుట్టే లేనిది, తర్వాత వేలాడుతుంటే లలాటాలు బొగ్గలు వేలాడుతున్నాయి అనమాట, బాణ పొట్ట కలది, పొట్ట వేలాడిపోతున్నది, వేలాడుతుంటే పెదాలు ఉన్నాయి, మరుగుజ్జు రాక్షసులు ఉన్నారు, అతి పొడవైన రాక్షసులు. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి భయంకర రూపంలో ఉన్నటువంటి రాక్షసులంతా కూడా సీతమ్మ చుట్టూ, అంటే ఆ స్త్రీ సీతమ్మని మనం అనుకుంటున్నాము, కానీ హనుమ మాత్రం సీతమ్మని ఆలోచించే సందేహంగానే ఉందనమాట. ఆ స్త్రీ చుట్టూ కూడా పరివేష్టితులే కాపలా ఉన్నారనమాట. వాళ్ళ కళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు శరీరం ఆకృతి భయంకరంగా నలుపు రంగులో ఉన్నారు. వాళ్ళు కోపిష్టులుగా కూడా ఉన్నారు అనమాట. కొంతమంది ఆ రాక్షస స్త్రీలు ఇనుప శూలాలు పట్టుకుని కాపలా తిరుగుతున్నారు అనమాట. డిఫరెంట్ యాంగిల్స్ లో తిరుగుతున్నారు. వాళ్ళ ఆకారాలు కూడా ఎలా ఉన్నాయంటే పెద్ద పుల్లాగా, గేదెల్లాగా, మేకల్లాగా ఇలాంటి ముఖాలు ఉన్నాయటువంటి వాళ్ళకి. వాళ్ళ ముఖాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అటువంటి స్త్రీలను సీతమ్మ తల్లి కాపలా పెట్టాడు మన రావణాసుడు. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ లో ఆమె శోకిస్తూనే ఉందన్నమాట. చాలా భయపడిపోతుంది. సీతాదేవిని చూడగానే హనుమకు నేత్రం నుండి పాపం ఒకవైపు దుఃఖం వచ్చేసింది, ఇంకోవైపు ఆనందం. ఎందుకంటే ఎంతమంది వానరులను వెళ్ళా కానీ చివరికి సీతమ్మ తల్లి దర్శనం నాకు అయింది కదా అని రామలక్ష్మణుకి మనసులో నమస్కరించుకుంటూ ఆనందపడ్డాడు. కానీ ఆమెను చూసి, ఆమె దీనావస్థను చూసి దుఃఖించాడు అనమాట. ఈ విధంగా హనుమంతుడు లంకను గాలించి సీతాదేవిని కనుగోవడానికి వేకో జామ అయిపోయింది. దగ్గర 4 అయింది ఉదయం, తెల్లవారుజాము.
ఆ సమయంలో వేదాంగములందు నిష్ణాతులు అయినటువంటి యజ్ఞ యాగాద క్రతువులు చేస్తుంటే బ్రహ్మ రాక్షసులు వేద పఠనంతో ముందుకు వస్తున్నారు. అసలు బ్రహ్మ రాక్షసులు అంటే ఎవరంటే, నేను ఒక విజ్ఞులు చెప్పిన మాట నేను చెప్తున్నానండి. యజ్ఞాలు యాగములు ఇట్లాంటి క్రతువులు చేసేటప్పుడు సరైనటువంటి దృష్టి లేకుండా, అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా, మంత్రాలను సరిగ్గా ఉచ్చరించకుండా, వ్యాఖ్యానం చెప్పేటప్పుడు కానీ మంత్రాలు చెప్పేటప్పుడు కానీ సరిగ్గా పలకకపోతే తర్వాత జన్మలో బ్రహ్మ రాక్షసులై పుడతారు అని చెప్పడం జరిగింది, నేను వినటం జరిగింది. అది మీతో నేను షేర్ చేసుకుంటాను అంతే. సో లంకాపట్టణంలో రాక్షసులు అద్భుతమైనటువంటి పూజలు చేస్తారు. కానీ వారి పూజలన్నీ స్వార్థ స్వప్రయోజనకే కానీ మరి వేరే వాళ్ళ కోసం కాదు. సమస్త లోకా సుఖనోభవంతో మనం అంటాం, కానీ వాళ్ళు లోకా సమస్త సుఖనోభవనం ఎప్పుడు అనరు, లంకా సుఖనోభవంతో అనుకుంటారు అన్నమాట. వాళ్ళకి దేవతలపై గౌరవం లేదు. అందువలన వారికి కొంచెం కూడా ఎటువంటి అర్ఘ్యం కానీ పాద్యం కానీ ఇవ్వడం అనేది వాళ్ళకి జరగదు. కానీ దేవతలతో మాత్రం యుద్ధానికి తరచూ వెళ్తుంటారు. అటువంటి రాక్షసులు లంకలో వేద ఘోష వినపడింది మన హనుమకి సింసుపావృక్షం మీద కూర్చున్నప్పుడు. ఆ వేద ఘోషకి హనుమ అట్టుగా చూశారు. చూస్తే అది రావణాసురున్నటువంటి మందిరం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత హనుమకు మంగళ వాయిద్యాలు వినిపించాయి. రావణాసురుడు నిద్ర నుంచి లేచాడు. రావణుని మదిలో అంత నిద్రలో సీతమ్మ పై కోరిక మాత్రం సన్నగిల్లలేదు. ఆమెను చూడడానికి నిద్రించినటువంటి బట్టలతోనే స్నానం చేయకుండా ఉత్తమమైనటువంటి ఆభరణాలు ఆ రోజు రాత్రి వేసుకోవడం, వాటితోనే పెద్ద పెద్ద అంగలు అంటే అడుగులు వేసుకుంటూ ధ్వని చేస్తూ బయలుదేరాడు. ఎక్కడికి? ఈ సింసుపా వృక్షం దగ్గరికి. ఆయన వెనకతల ఉత్తమమైనటువంటి రాజహంసల్లా నడిచేటువంటి కొంతమంది రాక్షస స్త్రీలు, కొంతమంది ఆయన ఎత్తుకొచ్చినటువంటి స్త్రీలు వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో మద్యం పట్టుకున్నటువంటి పాత్రలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాడికి ఎప్పుడైనా మద్యం తాగాలనిపిస్తే మరి వెంటనే అందించాలి కదా, అందుకని మద్యం పట్టుకుని కొంతమంది స్త్రీలు వస్తున్నారు. కొంతమంది ఖాళీ పాత్రలు పట్టుకున్నారు. ఎందుకనంటే వాడికి ఉచ్చిష్టం వస్తే అందులో వెయ్యాలి కదా, అందుకని. కొందరు స్త్రీలు వింజాములు వీస్తూ వస్తున్నారు. కొంతమంది తెల్లని గొడుగు పట్టుకుని వస్తున్నారు. ఇవంతా స్త్రీలే. ఆయన వెనకాతలు వచ్చేవాళ్ళంతా స్త్రీలే. కొన్ని వేల మంది కాంతలు రావణుని వెంట నడుస్తూ వస్తున్నారు. మంగళ వాయిద్యాలు మోగిస్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు రావణాసుడికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. అటు ఇటు కూడా విచ్చుకత్తులు పట్టుకుని కాపలాగా అటు ఇటు సెక్యూరిటీ గార్డ్స్ వస్తున్నారు. ఈ విధంగా రావణాసుడు బయలుదేరి అశోకవనం దగ్గరికి వస్తుంటే ఆ శబ్దాలు విని అప్పటి వరకు రాముని ధ్యానిస్తూ తపస్సు చేసుకుంటున్నటువంటి తపోమూర్తి అయినటువంటి సీతమ్మ కాస్త భయపడిపోయింది. కాస్త చాలా భయపడింది. భయపడి గబగబా లేచారు. లేచి గొంతుకుగా కూర్చున్నారు. కూర్చుని చేతులతో మోకాళ్ళతో తన శరీరమును కప్పుకున్నారు, ఆమె అవయవాలు బయటికి కనిపించకుండా. రావణుడు సింసుపా వృక్షం సమీపిస్తుండగా హనుమ అతన్ని చూశారు. రావణుడు ఎలా ఉన్నాడంటే, అశోకవనమునకు వచ్చినటువంటి రావణాసుడు తెల్లని పాల నూరుగు లాంటి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. పరివారంతో మంగళవాద్యాలతో అతని వస్తుంటే అతని రోమకోపం నుండి కూడా బయలువెడుతున్నటువంటి బ్రహ్మ తేజస్సు చూసి హనుమ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నిద్రిస్తున్నప్పుడు చూశాడు, మళ్ళా ఇప్పుడు కూడా చూశాడు అనమాట. ఏమి కాంతి, నిద్రపోయి స్నానం చేయకుండా సంధ్యావందనం చేయకుండా వీడు వస్తుంటే వీడి తపశక్తి వీడి రోమ కోపం నుండి పైకి తన్నుకుని వస్తుంది అని రావణుని మరొక్కసారి దగ్గర నుంచి చూద్దామని హనుమ కొంచెం క్రింది కొమ్మ మీదకి దిగాడు అనమాట. నిశ్శబ్దంగా దిగాడు. రావణుడి శరీరం నుండి వస్తున్నటువంటి తేజస్సును చూడలేక హనుమ కళ్ళు మూసేసుకున్నాడు. అంతా తేజస్సు మెరుపు వస్తే మనం చూడలేం కదా, అలా మెరుపు వస్తుంది అనమాట. అంచేత ఆయన చూడలేక కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని ఏం చేశారు, మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారో ఆ కొమ్మ మీదకి ఆకుల మధ్యలోకి వెళ్ళిపోయి ఆకులు అడ్డు పెట్టుకుని కొంచెం అతన్ని చూస్తున్నాడు అనమాట. నిద్ర లేచి అశుభ్రంగా కామ ప్రచోదనంతో వస్తున్న వాడి శరీరం నుండి వచ్చేటువంటి బ్రహ్మ తేజస్సే ఇంత ఇదిగా అంటే వాడి తపశ్శక్తి ఎటువంటిదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది.
నిజంగా వీడు తపస్సు చేసుకుని చక్కటి బుద్ధి కలిగిన వాటే వీడు అసలు ఈ ముల్లోకాలను కూడా పరిపాలించేవాడే అని అనుకుంటున్నాడు హనుమాన్. ఈ విధంగా రావణాసుడు సీతమ్మ తల్లి ఉన్నటువంటి సింహవాక్యం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమి జరిగింది అనే విషయాన్ని రేపు చూద్దామండి. రావణాసుడికి సీతమ్మ తల్లికి మంచి సంభాషణ జరుగుతుందండి. ఆ సంభాషణను మనం రేపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. సాయిరామ్. నాకు రేపు ఎల్లుండి సరిపోకపోదేమో, అంచేత నేను చాలా వరకు కథని సంక్షిప్తం చేయడానికి ప్రయత్నం చేస్తానండి. సాయిరామ్ వర్ణన తగ్గించేస్తాను సాయిరామ్. సో 31కి బాబా వారి దయ వల్ల అనుగ్రహం వల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల 31కి పట్టాభిషేకం చేసేద్దాం. చేసేస్తే అక్కడికి మనకి సుందరకాండ అయిపోతుంది. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన స్వామివారికి, ఉన్నటువంటి శ్రోతలకు, అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదికని ఇచ్చినటువంటి మన గురు దంపతులకు అందరికీ వందనములు, శుభాభివందనములు. సాయిరామ్. జై సాయి.